Good evening, everybody. Welcome back to Swami Vijay's APDSC, PGT, TGT, School Assistant, English ఆన్లైన్ క్లాస్. లాస్ట్ వారం శుక్రవారం మనం డిస్కస్ చేసుకున్నామో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ లిటరరీ టర్మ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్ ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి పీజీటీ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో నుంచి, టీజీటీ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో నుంచి, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో నుంచి ఏదైతే మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ పార్ట్ ఉందో, అంటే 20 మార్క్స్కి ఏదైతే పార్ట్ ఉందో దాన్ని మనం ఈరోజు అన్ని క్వశ్చన్స్ని ఒకసారి చూసుకుందాము. టైం పడుతుంది, ఒక 1 అవర్ కావచ్చు, 1.5 అవర్ కావచ్చు. 40 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో కానీ, టీజీటీ ఇంగ్లీష్లో కానీ, పీజీటీ ఇంగ్లీష్లో కానీ 40 క్వశ్చన్స్ ఉంటాయి కనుక 160 క్వశ్చన్స్ ఎంత ఫాస్ట్గా చేసినా కూడా 1.5 అవర్ వరకు పడుతుంది కనుక జాగ్రత్తగా మనం చేద్దాం. ఈరోజు వచ్చి 13 ఫిబ్రవరి 2026. టైం వచ్చేటప్పటికి 7-8 అయినట్టుంది. టెంపరేచర్ వచ్చేటప్పటికి -13 degrees ఇక్కడ ఉందన్నమాట లే లదాఖ్లో. సో మళ్ళీ ఇంకే మాత్రం ఆలస్యం చేయకోకుండా మనము ఈ యొక్క ప్రాక్టీస్ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాము. ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్వశ్చన్ చదవాలి, మిగతా వాళ్ళు దానికి ఆన్సర్ పంపించాలి. తర్వాత ఆన్సర్ రైటా రాంగ్ అని చెక్ చేసుకుందాము. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, అది కాదనిపించింది అనుకోండి, క్లుప్తంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇంతే అనమాట స్ట్రాటజీ, ఇంతే మనం చేస్తున్నది. ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. థియరీ చదువుకుంటాము, ఎంతసేపు చదువుకున్నా ఎంతసేపు చేసినా ప్రాక్టీస్ చేయడం ముఖ్యం కనుక ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం నేను ఎన్లార్జ్ చేస్తాను. మీకు సెక్షన్ 5లో మీకు స్టార్ట్ అవుతుందన్నమాట టీచింగ్ యాప్టిట్యూడ్ ఏదైతే మనకు ఉందో. సో మ్యాండేటరీ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటుంది దాంట్లో మనకు. కనుక ఒక్కొక్క క్వశ్చన్ని మనము ఇక్కడ ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి శివకుమార్ గారు ప్లీజ్ చదవండి ఫస్ట్ క్వశ్చన్ని. Okay, sir. The following is a major challenge in teaching English in India. First one, abundance of qualified teachers. Second one, support for English over the mother tongue. Third one, lack of infrastructure and ideological opposition. Fourth one, simplified teaching methods. ఓకే, అందరూ దీనికి ఆన్సర్ పంపించండి. ఓకే, ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్ ఇన్ ఇంగ్లీష్, టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐడియాలజికల్ అపోజిషన్. సరే, నేను కూడా ఒకసారి చూస్తాను, కలర్ చేంజ్ చేసుకుంటాను. ఎక్కడైనా అవసరం అనిపిస్తే మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవసరం లేదంటే మాత్రం మనం ముందుకు వెళ్ళిపోదాము. ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియాలో వచ్చేటప్పటికి మనకు అబండెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్ అయితే లేరు కనుక అది ఆన్సర్ కాదు. సపోర్ట్ ఫర్ ఇంగ్లీష్ ఓవర్ ద మదర్ టంగ్ ఇది కూడా కాదు. సింప్లిఫైడ్ టీచింగ్ మెథడ్స్ కూడా కాదు కనుక ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐడియాలజికల్ అపోజిషన్. మరి ఇలాంటి క్వశ్చన్ చూడండి, టెక్నికల్ క్వశ్చన్ కాదనమాట, ఇది నార్మల్ టీచింగ్ యాప్టిట్యూడ్లో కామన్ క్వశ్చన్. అంటే కొంచెం మనం కామన్ సెన్స్ ఉపయోగించినామంటే ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ మనం ఈజీగా మనం చేయగలం. సో అందరూ ఆన్సర్ చేశారు. దీనికి ½ మార్క్ మీరు టోటల్ వేసుకోండి. మీ దగ్గర బుక్ పెట్టుకొని ఉంటే ఒక్కొక్క ½ మార్క్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళండి. టోటల్గా 40 మార్క్స్కి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినారంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ సీక్వెన్స్లో. సంతోష్ మీరు చదవగలరా? చదువుతాను సార్. చదవండి, నిదానంగా చదవండి. Okay, sir. Identify the unique characteristic of English language that contributes to its dynamic nature. ఆన్సర్ ఆప్షన్స్ చదువు సంతోష్. Option 1, rigid grammar rules. Second, limited vocabulary. Sir, Option 1, rigid grammar rules. Option 2, limited vocabulary from external sources. Option 3, adoption of words from various languages. Option 4, it's fixed phonetic systems. ఓకే, అందరూ ఆన్సర్ పంపిస్తున్నారు 3 అని. ఐడెంటిఫై ద యూనిక్ క్యారెక్టరిస్టిక్, అంటే దీనికి మాత్రమే ఉన్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దట్ కాంట్రిబ్యూట్స్ టు ఇట్స్ డైనమిక్ నేచర్. రిజిడ్ గ్రామర్ రూల్స్, లిమిటెడ్ వొకాబులరీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్, అడాప్షన్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ వేరియస్ లాంగ్వేజెస్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫోనెటిక్ సిస్టమ్. సో మీరందరూ కూడా ఆన్సర్ ఆప్షన్ 3 అంటున్నారు. ఒరిజినల్గా ఆన్సర్ ఏమి ఇచ్చినారు ఒకసారి చూద్దాం మరి ఇక్కడ.
సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వచ్చేటప్పటికి 3 అడాప్షన్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ వేరియస్ లాంగ్వేజ్. రకరకాల లాంగ్వేజెస్లో నుంచి ఇంగ్లీష్ భాషలోకి చాలా రకరకాల పదాలు మనము తీసుకున్నారు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద సీక్వెన్స్లోకి వస్తే విజయ్ కుమార్ గారు చదవండి. సార్ నేను జర్నీలో ఉన్నాను సార్, కొద్దిగా చదవలేను, Okay. క్లాస్ వింటూ ఉంటాను సార్. ఓకే సార్, ఫైన్ 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 సార్. థ్యాంక్ యూ. శబానా గారు చదవనమ్మా. Choose the aspect that does not contribute to English status as a global language. Option 1, its use in scientific research. Option 2, its dominance in regional tribal communities. Option 3, its role in international business and communication. Option 4, its prevalence in Nobel Prize laureates' works. చూస్ ద ఆస్పెక్ట్ దట్ డస్ నాట్, అంటే నెగిటివ్ క్వశ్చన్ అనమాట. దట్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు ఇంగ్లీష్ స్టేటస్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. ఇట్ యూజ్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్, అఫ్ కోర్స్ కరెక్ట్. ఇట్స్ డామినెన్స్ ఇన్ రీజనల్ ట్రైబల్ కమ్యూనిటీస్ కాదు. ఇట్స్ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ కరెక్ట్. ఇట్స్ ప్రివేలెన్స్ ఇన్ నోబెల్ ప్రైజ్ లారెట్స్ వర్క్స్. మరి అందరూ ఆన్సర్ 2 పంపిస్తున్నారు. దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినారో ఒకసారి మనం చూద్దాము. ఆన్సర్ వచ్చేటప్పటికి ఇట్స్ డామినెన్స్ ఇన్ రీజనల్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఇది కాదనమాట, డస్ నాట్. కనుక ఎగ్జామ్లో వచ్చేటప్పటికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే క్వశ్చన్ కరెక్ట్గా చదివి నిదానంగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. హడావిడిగా చేసిన గడిబిడిగా హడావిడిగా చేస్తే మాత్రము తెలిసినా కూడా వెళ్ళిపోతుంది అనమాట. కనుక జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సాయి కృష్ణ. Yes, sir. ప్లీజ్ రీడ్. The following is not a benefit of multilingualism in education. The options are improved creativity and problem solving skills, decreased tolerance for cultural difference. Option 3, enhanced school performance and cognitive skills. Option 4, better literacy and phonological awareness. రైట్. సో ఇది కూడా నాట్ క్వశ్చన్ అనమాట. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బెనిఫిట్ ఆఫ్ మల్టీలింగ్విలిజం ఇన్ ఎడ్యుకేషన్. చాలా రకాలైన భాషలు ఉండడం వల్ల ఏదైతే బెనిఫిట్ కాదో అంటున్నాడు. ఇంప్రూవ్డ్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అఫ్ కోర్స్ హెల్ప్ఫుల్. డిక్రీజ్ టాలరెన్స్ ఫర్ కల్చరల్ డిఫరెన్సెస్, ఎన్హాన్స్ స్కూల్ పర్ఫార్మెన్స్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్, బెటర్ లిటరసీ అండ్ ఫోనలాజికల్ అవేర్నెస్. సో అందరూ కూడా ఆన్సర్ మీరు ఆప్షన్ 2 అంటున్నారు. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినారో ఒకసారి చూద్దాం. రైట్, ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2. సో నాకు తెలిసి విజయ్ కుమార్ సార్ కాకుండా మిగతా వాళ్ళందరూ ఒకసారి ఒక రౌండ్ మీరు చదివారు కనుక ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానో కొంచెం అర్థం చేసుకోండి. ఏదైతే మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్ ఉందో లాస్ట్ వీక్లో నాకు గుర్తు రావటం లేదు కానీ ఎవరో అడిగారు, సాయికృష్ణ అనుకుంటా, సార్ లిటరేచర్ కంటే మనం పెడగాజీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే పెడగాజీ కొంచెం కష్టంగా ఉంటుంది కనుక పెడగాజీ స్టార్ట్ చేద్దామంటే నేను సరే ఈ వారం అయిపోయి నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకున్నా. గుర్తుకొచ్చింది కనుక పెడగాజీతో స్టార్ట్ చేద్దాం ఈరోజు. చేశాం. నా డౌట్ ఏమంటే ఇప్పుడు మీరు చేసినటువంటి 5 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఈ 5 క్వశ్చన్లు మీకు చాలా కష్టంగా అనిపించినాయా, ఈజీగా అనిపించినాయా సాయి కృష్ణ? Sir, these are easy, sir. But అది అడిగింది లాస్ట్ టైం ఏం కాదు సార్. ఎవరు నాకు గుర్తు రావడం లేదు, మొత్తానికి ఎవరు అడిగారనమాట పెడగాజీ గురించి, ఈ టీచింగ్ స్టార్ట్ చేద్దామన్నారు. ఓకే, బట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఓకే సార్. నాకు 5 out of 5 వచ్చాయి. రైట్, అంటే ఇక్కడ కామన్ సెన్స్ వాడాలి. ఇది ఫొనెటిక్స్ కాదు, ఫొనెటిక్స్లో లాగా ఇబ్బంది పడేది కాదనమాట. ఏదైతే మనకు టీచింగ్ యాప్టిట్యూడ్లో ఉన్నాయో కొన్ని క్వశ్చన్స్ కామన్ సెన్స్ బేస్ మీద ఉంటుందన్నమాట. కనుక మీరు థియరీ చదువుకోండి, మెటీరియల్స్ చదువుకుంటారు, క్లాసెస్ అటెండ్ అవుతారు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ కామన్ సెన్స్ అనమాట. కామన్ సెన్స్ ఉందనుకోండి, అర్థం చేసుకొని అవగాహనతో దీనికి ఆన్సర్ రాస్తే 5కి 5 క్వశ్చన్లకి 5 మార్కులు కరెక్ట్ వస్తాయి. నాకు తెలిసి అందరికీ 5కి 5 వచ్చినట్టున్నాయి. నెక్స్ట్ స్నేహలత గారు జాయిన్ అవుతున్నారు, ఆమెతో ఒకసారి మాట. స్నేహలత ఉన్నారు కదమ్మా క్లాస్లో మీరు? నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. Yes, sir. The NCF 2005 suggests that language evaluation should be focused on syllabus completion, be exclusively for English medium schools, avoid the inclusion of regional languages, enable learning and assess language proficiency. అందరూ ఆన్సర్ పంపించండి.
The NCF, good evening, Robinisa garu. The NCF suggests 2005 suggests that language evaluation should be focused on syllabus completion, be exclusively for English medium schools, avoid the inclusion of regional languages, enable learning and assess language proficiency. So అందరూ మీరు 4 అంటున్నారు, చూద్దాం మరి 4 కరెక్ట్ 4. రైట్. సో ఇప్పుడు ఎన్సిఎఫ్ 2005 అనేది అవుట్డేటెడ్ డాక్యుమెంట్ కదా. కొత్తగా వచ్చినటువంటి డాక్యుమెంట్ ఇయర్ పేరు చెప్పండి. ఎన్సిఎఫ్ కొత్తగా వచ్చిన డాక్యుమెంట్ ఇయర్ పేరు టెక్స్ట్ మెసేజ్ పంపించండి. కొత్త 2023 ఎన్సిఎఫ్ 2023. సో ఎన్సిఎఫ్ 2005లో నుంచి దాదాపుగా అడగడానికి అవకాశం అయితే లేదు రాబోతున్న డిఎస్సిలో. కనుక మీరు ఎన్సిఎఫ్ 2023ని చదవండి. నేను కూడా చదివాను, అంతా చదవలేదు, మొదట్లో కొంచెం చదివాను అనమాట నేను. కనుక చదవండి, కొంచెం డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ చదవండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నాకు తెలిసి రుబిన్నిసా గారు జాయిన్ అవుతున్నారు. ఇక్కడ పేరు రుబిన్నిసా బేగం, చదవండి అమ్మా. Yes, sir. Good evening. గుడ్ ఈవినింగ్ అమ్మా, చదవండి. రబినిసా చదువుతున్నారా మీరు? Okay, sir. Okay, sir. Wait. In the context of teaching English, the term BICS refers to option 1, developing literary appreciation skills. Second one, acquiring proficiency in reading and writing. Third one, enhancing grammatical accuracy. Fourth, achieving basic interpersonal communication skills. ఓకే. సో అందరూ ఆన్సర్ పంపించారు. ఎవరికైతే బిఐసిఎస్ యొక్క ఎక్స్పాన్షన్ తెలుసో, గుర్తొస్తుందో వాళ్ళు దానికి ఆన్సర్ ఈజీగా రాయగలరు. ఎందుకంటే బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 4వ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంతోష్ చదవమ్మా. According to Macaulay Minutes of 1835, the primary intention of introducing English was 1. To create a class of people influenced by English moral and intellect. Option 2. To eradicate the dominance of regional languages. Option 3. To enable technological advancement in India. Option 4. To provide equal opportunities in India education. రైట్. సో అందరికీ తెలిసిన ఆన్సర్ ఇది. టు క్రియేట్ ఎ క్లాస్ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంగ్లీష్ మోరల్ అండ్ ఇంటలెక్చువల్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఒక సీక్వెన్స్లో వెళ్తున్నాను కనుక మరి నేను కన్ఫ్యూజ్ కాకూడదు. ఒక సీక్వెన్స్ నాకు ఇక్కడ రావటం లేదు కనుక మళ్ళీ మనం ఫస్ట్ సీక్వెన్స్లోనే వెళ్దాంలేండి. ఎటు అటు అవుతున్నానా? రైట్. శివకుమార్ సార్ చదవండి ఒకసారి. The following feature is highlighted as a benefit of multilingualism in India. Option 1, restricting language use ensure consistency. Option 2, meeting diverse communication needs through multiple languages. Option 3, promoting one dominant language for all purposes. Option 4, eliminating regional languages from academic contexts. Right. So the following feature is highlighted as a benefit of multilingualism in India, meeting diverse communication needs through multiple languages. So answer వచ్చేటప్పటికి ఇది అవుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ ఎవరు చదవాలి నాకు కూడా కొంచెం చూసుకుంటున్నాను, ఎందుకంటే స్క్రీన్ మీద అందరికి కనిపించడం లేదు నాకు కూడా. సంతోష్ అయిపోయారు, శివ్ కుమార్ అయిపోయారు, తర్వాత సాయి కృష్ణ గారు చదవండి. Yes. Identify the primary reason why many students remain tongue-tied after 12 years of learning English. Option A, lack of motivation and practical teaching methods. Option B, overcrowded classrooms. Option 3, influence of mother tongue. Option 4, poor infrastructure in schools. Start answering. Identify the primary reason why many students remain tongue-tied after 12 years of learning English.
ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అండ్ ప్రాక్టికల్ టీచింగ్ మెథడ్స్. తెలుగు మీడియం స్కూల్లో తెలుగే మాట్లాడతాం కానీ ఇంగ్లీష్ని కూడా తెలుగులో చదువుకుంటాం అనమాట. కనుక మేము కూడా తెలుగు మూడు ఎట్లా అవుతుంది సాయి కృష్ణ గారు? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్. ఐడెంటిఫై ద ప్రైమరీ రీజన్ వై మెనీ స్టూడెంట్స్ రిమైన్ టంగ్ టైర్డ్ ఆఫ్టర్ 12 years ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అండ్ ప్రాక్టికల్ టీచింగ్ మెథడ్స్. ఆన్సర్ ఏమి ఇచ్చారు ఇక్కడ? 1 సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ Okay, sir. Sir. By mistake. పర్లేదు. ఓకే, ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1. నెక్స్ట్ ఇంకా సంతోష్ అయిపోయారు, రుబినిసా, షబానా షేక్ గారు చదవనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. The following is the most critical issue with the current English curriculum for college students. 1. It is too theoretical and exam centered. 2. It lacks modern teaching materials. 3. It is focused on oral communication only. 4. It is too advanced for rural students. రైట్, ఆన్సర్ పంపించండి. ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ ఇష్యూ. అన్ని క్రిటికల్ ఇష్యూసే, అందులో మోస్ట్ క్రిటికల్ ఇష్యూ విత్ కరెంట్ ఇంగ్లీష్ కరికులం ఫర్ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఒకటి అంటున్నారు, ఇంకొకరు 2 అంటున్నారు. చూద్దాం. ఇట్ ఈస్ టూ థియరిటికల్ అండ్ ఎగ్జామ్ సెంటర్డ్. ఇట్ ల్యాక్స్ మోడర్న్ టీచింగ్ మెటీరియల్స్. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఓరల్ కమ్యూనికేషన్ ఓన్లీ. ఇట్ ఈస్ టూ అడ్వాన్స్డ్ ఫర్ రూరల్ స్టూడెంట్స్. మరి 1 2? ఇట్ ల్యాక్స్ మోడర్న్ టీచింగ్ మెటీరియలా, లేకపోతే సంతోష్ 4 పంపించాడు. ఇట్ ఈస్ టూ అడ్వాన్స్డ్ ఫర్ రూరల్ స్టూడెంట్స్. ఒకసారి మరి చూద్దాం ఎందుకు ఎంత డిఫరెన్స్ వస్తుంది ఆన్సరింగ్లో. ద ఫాలోయింగ్ ఈజ్ అ మోస్ట్ క్రిటికల్ ఇష్యూ. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మోస్ట్ క్రిటికల్ ఇష్యూ. అన్ని క్రిటికల్ ఇష్యూసే. థియరిటికల్ అండ్ ఎగ్జామ్ సెంటర్డ్ ఉండడము, ల్యాక్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ మెటీరియల్స్ ఉండడము ఇష్యూనే. ఫోకస్డ్ ఆన్ ఓరల్ కమ్యూనికేషన్ ఓన్లీ, అది కూడా ఒక ఇష్యూనే కాలేజ్లో. ఇట్ ఈస్ టూ అడ్వాన్స్డ్ ఫర్ రూరల్ స్టూడెంట్స్ కూడా ఇష్యూనే. కానీ ఇందులో మోస్ట్ క్రిటికల్ కనుక క్రిటికల్ ఇష్యూస్లో మళ్ళీ మోస్ట్ క్రిటికల్ ఏదవుతుందో ఒకసారి ఆలోచించుకొని రీకన్సిడర్ చేసుకొని మరీ పంపించండి ఆన్సర్ నాకు. The following is the most critical issue with the current English curriculum for college students. ఏదైతే ఇంగ్లీష్ కరికులం ఉందో, సిలబస్ ఉందో, లెసన్స్ ఉన్నాయో, ఇవన్నింటిని తీసుకొస్తే కరికులం అంటాం కదా. దీంట్లో ఏది మోస్ట్ క్రిటికల్ ఇష్యూ? టూ థియరిటికల్ అండ్ ఎగ్జామ్ సెంటర్డా? ఇంగ్లీష్ చదువుకున్నదంతా కూడా థియరీ చదువుకునేది ఎందుకు? ఎగ్జామ్ పాస్ కావడం కోసమా? లేకపోతే ఇట్ ల్యాక్స్ మోడర్న్ టీచింగ్ మెటీరియల్స్, కావాల్సినటువంటి మనకు మోడర్న్ టీచింగ్ మెటీరియల్స్ లేకపోవడమా? లేదా ఇట్స్ ఫోకస్డ్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్, కేవలం మాటలు మాత్రమేనా, రాయడం ఏం లేదా? ఇట్ ఈస్ టూ అడ్వాన్స్డ్ ఫర్ రూరల్ స్టూడెంట్స్. ఇందులో ఏది మీకు మోస్ట్ క్రిటికల్ అనిపిస్తుంది? ఆలోచించండి. ఎందుకంటే ఉన్న 5-6 మందిలో ఒక్కొక్క ఆన్సర్ పంపించారు దీనికి. ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ ఇష్యూ విత్ ద కరెంట్ ఇంగ్లీష్ కరికులం ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. కన్సిడర్ చేసి త్వరగా పంపించండి, చూద్దాం దీంట్లో ఆన్సర్ ఏది వాళ్ళు ఇచ్చారో టిక్ చేస్తారు. నేను డౌన్లోడ్ చేస్తాను, ఇది ఒరిజినల్ పేపర్స్ అనుకుంటాను, రెస్పాన్స్ షీట్స్ అనుకుంటా. సో అందరూ 1 పంపిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం మరి ఆన్సర్ దీనికి ఏమి ఇచ్చింది రెస్పాన్స్ షీట్లో అంటే 1. సో ఇట్ ఈస్ టూ థియరిటికల్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్. ఇంగ్లీషే కాదు, ఇండియాలో ఏ కాలేజ్ తీసుకున్నా, ఏ స్కూల్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గానే చెప్తారు, థియరిటికల్గానే చెప్తారు, కానీ ప్రాక్టికల్గా చెప్పరు కదా. కనుక కొంచెం జాగ్రత్తగా మోస్ట్ క్రిటికల్ వచ్చినప్పుడు, ఇట్లాంటివి వచ్చినప్పుడు మోస్ట్ క్రిటికల్ అని వచ్చినాయి అనుకోండి వర్డ్స్, అన్ని ఆన్సర్లు కరెక్టే, అందులో ఏది ఎక్కువ కరెక్టు అనేది ఆలోచించుకోండి. సో నాకు తెలిసి ఒక సెకండ్ రౌండ్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ 5 క్వశ్చన్స్ మనం తీసుకున్నాం అనుకున్నాం. 170 క్వశ్చన్స్లో ఫస్ట్ 5 క్వశ్చన్స్ అందరికీ 5కి 5 మార్కులు వచ్చినాయి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్లో ఎంతమందికి 5కి 5 మార్కులు వచ్చినాయి? 5 అవుట్ ఆఫ్ 5 ఎంతమందికి వచ్చింది? ఓకే, స్నేహలతకు వచ్చింది, శివకుమార్కి వచ్చింది, రైట్, ఇద్దరికి వచ్చింది. మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇవి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఇది కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ కాదు. 5 కూడా ఇవి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. అందులో 5 క్వశ్చన్లో 3 అయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుంటేనే మీరు ఐడెంటిఫై చేయగలరు. లైక్ ఎన్సిఎఫ్ కావచ్చు, లేకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ BICS అదొకటి కావచ్చు, లేకపోతే మనకు మ్యాకవెల్లీ కావచ్చు. ఇలాంటివి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని చదివిన దాన్ని మీరు అవగాహన చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుంటే అప్పుడు మీరు దానికి ఈజీగా ఆన్సర్ చేయగలరు. తర్వాత ఇప్పుడు 170 క్వశ్చన్కి వచ్చినప్పుడు
చూసుకుంటున్నాం చూడండి, ఇక్కడ ఏముంది, అన్ని తప్పు ఆన్సర్లే, కానీ అందులో ఏది ఎక్కువ తప్పు అని వచ్చిందనుకోండి, అక్కడ మళ్ళీ మనము ఈ యొక్క థియరిటికల్ నాలెడ్జ్ని, కాన్సెప్ట్ని ప్లస్ కామన్ సెన్స్ని రెండింటిని ఉపయోగిస్తే కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ రాయలేం. ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్లో చేసినటువంటి కామన్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక బుక్లో రాసుకోండి, తప్పేం లేదు. నేను కూడా రాసుకుంటాను, నాకున్నటువంటి వీక్నెస్లు, నేను చేయాల్సుకున్న దాంట్లో ఏం పొరపాట్లు, ఏం చేస్తున్నాను, ఎక్కడుంది, ఏముంది రాసుకుంటే ఏమవుతుందంటే ఏదో ఒక టైంలో దాన్ని తీసి ఓపెన్ చేసి చూసుకోవడం వల్ల ఓకే ఇవన్నీ మనం చేసినాము, ఇలాంటి తప్పులు చేసినాము కనుక వీటిని తప్పులు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో చేయకూడదు. కనుక కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ 5కి 5 అందరూ కరెక్ట్ చెప్పారు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మాత్రము 5కి 5 ఒక 2 మాత్రమే ఆన్సర్స్ వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదంటే మీరు చదవాల్సిందే అనమాట. ఏదైతే ఉన్నాయో టాపిక్స్ ఉన్నాయో వాటిని మీరు చదవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఎందుకు అవుతుందంటే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ నాకు సీక్వెన్స్ చేంజ్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఎవరైతే నాకు ఇక్కడ సీక్వెన్స్లో కనిపిస్తున్నారో యాజ్ పర్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనుకుంటాను నేను, ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేను అడుగుతాను, వాళ్ళు మాత్రం కరెక్ట్గా ఫాస్ట్గా చదివినారనుకోండి కన్ఫ్యూజ్, లేకుంటే ఎవరికైనా ఒకరికి ఇద్దరికి మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నాకు ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రబీనిసా బేగం కనిపిస్తున్నారు. రబీనిసా చదవమ్మది. The following is recommended to enhance language teaching effectiveness. 1. Reliance to textbooks. 2. Incorporation of multimedia tools. 3. Exclusive use of mother tongue. 4th, avoiding competitive activities. ఆన్సర్ పంపించండి అందరూ. To enhance language teaching. ద ఫాలోయింగ్ ఈజ్ రికమెండెడ్ టు ఎన్హాన్స్ లాంగ్వేజ్ టీచింగ్. ఇప్పుడు ఈ రికమెండెడ్ అనే పదం వచ్చింది, ఎవడు రికమెండ్ చేసినాడో దీనికి మనం తెలియదు. ద ఫాలోయింగ్ ఈజ్ రికమెండెడ్ టు ఎన్హాన్స్ లాంగ్వేజ్ టీచింగ్ ఎఫెక్టివ్నెస్. రిలయన్స్ అండ్ టెక్స్ట్ బుక్స్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ మల్టీమీడియా టూల్స్, ఎక్స్క్లూజివ్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్, అవాయిడింగ్ కాంపిటేటివ్ యాక్టివిటీస్. సో ఇందులో అన్నీ కూడా చూసుకుంటే అవాయిడింగ్ కాంపిటేటివ్ యాక్టివిటీస్ నెగిటివ్ సౌండ్ వస్తుంది, ఎక్స్క్లూజివ్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్ నెగిటివ్ అనిపిస్తుంది. 1, 2 మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. రిలయన్స్ అండ్ టెక్స్ట్ బుక్సా, ఇన్కార్పొరేషన్ ఆఫ్ మల్టీమీడియా టూల్స్ అంటే మోడర్న్కి వచ్చేటప్పటికి మీరందరూ ఇన్కార్పొరేషన్ ఆఫ్ మల్టీమీడియా టూల్స్ అని అంటున్నారు. చూద్దాం మరి ఇది కరెక్టా కాదా. ఇన్కార్పొరేషన్ ఆఫ్ మల్టీమీడియా టూల్స్. ద ఫాలోయింగ్ ఈజ్ రికమెండెడ్ టు ఎన్హాన్స్ లాంగ్వేజ్ టీచింగ్ ఎఫెక్టివ్నెస్. ఆన్సర్ వచ్చి ఇన్కార్పొరేషన్ ఆఫ్ మల్టీమీడియా టూల్స్. కాకపోతే ఎవరైనా చెప్తారా ఎవరు రికమెండ్ చేస్తున్నారు దీన్ని? ఇన్కార్పొరేషన్ ఆఫ్ మల్టీమీడియా టూల్స్ని ఎవరు రికమెండ్ చేస్తున్నారు, ఏ డాక్యుమెంట్లో ఇది వచ్చింది, లేదా ఏ కమిటీ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, ఏమైనా కొంచెం గుర్తుకొస్తే ఎవరైనా చెప్పండి. ద ఫాలోయింగ్ ఈజ్ రికమెండెడ్ టు ఎన్హాన్స్ లాంగ్వేజ్ టీచింగ్ కదా, ఎవరు రికమెండ్ చేస్తున్నారు, ఎప్పుడు రికమెండ్ చేస్తున్నారు, ఎక్కడ రికమెండ్ చేస్తున్నారు, ఏమైనా గుర్తుకుంటే చెప్పండి, లేదంటే లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్. ఎందుకంటే మనకు కొటారియా కమిషన్ అంట, వాళ్ళంట, వీళ్ళంట చాలామంది ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళ పేరు, ఆ కమిషన్ పేరు, తర్వాత వాళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారు అది మీరు రాసుకుంటే కొంచెం గుర్తుకు వస్తుంది, లేకపోతే ఏం గుర్తుకు రాదు మనకి ఎగ్జామ్లో. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సాయి కృష్ణ ప్లీజ్ చదవండి అమ్మా. Yes, sir. Select the primary characteristic of the faulty examination system. Option A, it encourages analytical skills. Option B, it promotes rote memorization. Option 3, it uses innovative evaluation methods. Option 4, it tests only communicative competence. Okay. Select the primary characteristics of the faulty examination system. ఇది evaluation topic కిందకి వస్తుంది కదా మనకు. It encourages analytical skills. It promotes rote memorization. It uses innovative evaluation methods. It tests only communicative competence. రైట్, అందరూ మీరు ఆన్సరు 2నే అంటున్నారు. చూద్దాం మరి దీనికి ఆన్సరు 2నా కాదా. రైట్, ఇది ఆన్సర్ మనకు 2. సో నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ మీకు తెలిసే ఉంటుంది, ఇంకొకసారి చెప్తున్నాను నేను. క్వశ్చన్ చదవగానే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని వెంటనే చదువుతున్నప్పుడే అండర్లైన్ చేసుకోండి. ఆన్లైన్ సిబిటీ కదా మీది, మర్చిపోతున్నాను నేను. ఆన్లైన్ సిబిటీనా ఓఎంఆర్ బేస్డ్ మంది ఇప్పుడు? ఆన్లైన్ సార్, ఆన్లైన్. రైట్, ఫైన్. సో ఆన్లైన్ కనుక అండర్లైన్ చేసుకునే అవకాశం అయితే మనకు లేదు కనుక కనీసం చదువుతున్నప్పుడు ఆ కీవర్డ్స్ చూసుకోండి. సెలెక్ట్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫాల్టీ ఎగ్జామినేషన్ సిస్టంలో ప్రతి క్వశ్చన్లో కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ మన నాట్ ఉందనుకోండి, నెగిటివ్ సెంటెన్స్ అని అట్లా కొంచెం గుర్తుపెట్టుకున్నారనుకోండి, ప్రాక్టీస్ మీద వచ్చిందనుకోండి, ఆన్సర్ తప్పు కావడానికి అవకాశం లేకుండా పోతుంది అనమాట. మామూలుగా క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ బేస్డ్ అయితే ఏం చేస్తామంటే టక్ మనం గీత గీసేస్తాం, ఫస్ట్ గీత గీసి దాని కీవర్డ్స్ చూసుకొని దాని ప్రకారం ఆన్సర్స్ మనం రాసుకుంటాం. ఓకే,
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆఫ్టర్ సాయి కృష్ణ నెక్స్ట్ ఎవరున్నారు ఇక్కడ? సంతోష్ చదవమ్మా. సార్ కనబట్లేదు సార్, స్క్రీన్ కనబట్లేదు. ఓకే సార్, కనబడుతుంది మేడం. ఓకే సార్. ద ఫాలోయింగ్ అప్రోచ్ ఇంటిగ్రేట్స్ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. Option 1, communicative language teaching. Second, direct method. Option 3, oral approach. Option 4, grammar translation method. Okay. The following approach integrates listening, speaking, reading and writing. ఓకే, మనకు అప్రోచెస్ ఉన్నాయి కదా, అప్రోచెస్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఏది? కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ సిఎల్టీ, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, డైరెక్ట్ మెథడ్, ఓరల్ అప్రోచ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో ఇది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ కిందకి వస్తుంది. ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్లో మనకి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్నే మనం వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ సంతోష్ ఎవరున్నారు? శబానా షేక్ గారు చదవమ్మా. Select the feature of the oral approach regarding evaluation. Instant correction of oral errors, focus on peer evaluation, delayed correction of written tasks, grammar accuracy prioritized over fluency. ఓకే, ఆన్సర్ పంపించండి. సెలెక్ట్ ద ఫీచర్ ఆఫ్ ఓరల్ అప్రోచ్. సో ఇదంతా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే. ఓరల్ అప్రోచ్ అనేది తెలిస్తే రిగార్డింగ్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ ద ఫీచర్ ఆఫ్ ద ఓరల్ అప్రోచ్ రిగార్డింగ్ ఎవాల్యుయేషన్, ఇన్స్టాంట్ కరెక్షన్ ఆఫ్ ఓరల్ ఎర్రర్స్, ఫోకస్ ఆన్ పియర్ ఎవాల్యుయేషన్, డిలేడ్ కరెక్షన్ ఆఫ్ రిటర్న్ టాస్క్స్, గ్రామర్ అక్యురసీ ప్రయారిటైజ్డ్ ఓవర్ ఫ్లూయెన్సీ. సో అందరూ ఇన్స్టాంట్ కరెక్షన్ ఆఫ్ ఓరల్ ఎర్రర్స్ అంటున్నారు. మరి ఆన్సర్ వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. కరెక్ట్. సో ఓరల్ అప్రోచ్లో మనకు ఇన్స్టాంట్ కరెక్షన్ ఆఫ్ ఓరల్ ఎర్రర్స్ ఉంటే ఒక ఎవరినైనా ఒక స్టూడెంట్ ఒక 2 నిమిషాలు దాన్ని ఏమంటారు కాంటెంపరీ స్పీచ్, ఎక్స్టెంపోర్ స్పీచ్ మాట్లాడమని చెప్పినాం అనుకోండి, చెప్తున్నాను అప్పటికప్పుడు చెప్పేసి ఇందులో ఈ మిస్టేక్స్ ఉన్నాయని. కరెక్ట్. సో ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కనుక చదువుకుంటేనే గుర్తుకుంటేనే మనం ఆన్సర్ దీన్ని చేయగలం. నెక్స్ట్ ఆఫ్టర్ షబానా షేక్ వచ్చేటప్పటికి శివకుమార్ సార్ చదవండి. Choose the key advantage of bilingual method. Option 1, use of authentic real world materials. Option 2, high fluency without dependence on translation. Option 3, minimal need for teaching aids. Option 4, exclusive focus on grammatical accuracy. చూస్ ద కీ అడ్వాంటేజ్ ఆఫ్ బైలింగ్వల్ మెథడ్. అంటే తెలుగు ఇంగ్లీష్లో కలిపి ఇంగ్లీష్ అని చెప్పినాం అనుకోండి, దానివల్ల ఏం అడ్వాంటేజ్? యూజ్ ఆఫ్ ఆథెంటిక్ రియల్ వరల్డ్ మెటీరియల్స్, హై ఫ్లూయెన్సీ వితౌట్ డిపెండెన్స్ ఆన్ ట్రాన్స్లేషన్, మినిమల్ నీడ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్, ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ గ్రామటికల్ అక్యురసీ. కరెక్ట్. ఎందుకంటే ఇంగ్లీష్ని తెలుగులో చెప్పినాం అనుకోండి చాలా సులభంగా అర్థమవుతుంది కనుక ఇంకే వేరే విధమైన టీచింగ్ ఎయిడ్స్ ఇంకేం పని ఉండదు మనకు. కనుక ఇంగ్లీష్ని తెలుగులో చెప్తే ఈజీగా ఉంటుంది మనకు. సో మినిమం నీడ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ అంటున్నారా? చూద్దాం మరి ఆన్సర్ ఏమి ఇచ్చినారు. కీ కరెక్ట్. మినిమల్ నీడ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఫర్ టీచింగ్ ఎయిడ్స్. రైట్. నెక్స్ట్ స్నేహలత గారు చదవనమ్మా. Select the critical focus of Dr. West's new method. Silent reading and comprehension, oral fluency and communication, grammar proficiency, and cultural immersion. చెప్పండి. సెలెక్ట్ ద క్రిటికల్ ఫోకస్ ఆఫ్ డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్. ఎవరైతే చదివింటారో డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ గురించి చదివింటారో లేదా వినింటారో గుర్తుకొస్తుందో వాళ్ళు చెప్పగలరు. సైలెంట్ రీడింగ్ అండ్ కంప్రహెన్షన్ లేదా ఓరల్ ఫ్లూయెన్సీ అండ్ కమ్యూనికేషన్, గ్రామర్ ప్రొఫిషియన్సీ, కల్చరల్ ఇమర్షన్. Yes, sir. It's option 1. Dr. West's method is also called as reading method. Okay, so Dr. West new method is also called as reading method అంటున్నారా? సరే చూద్దాం. ఓకే, సో ఆన్సర్ చాలా మంది పంపించినారు. అందరూ సైలెంట్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ అంటున్నారు ఆన్సరు. కీ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం మనం. కరెక్ట్, సైలెంట్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ స్నేహలత. ఓకే, ఎవరున్నారు స్నేహలత తర్వాత? ఓకే, రైట్, స్నేహలత గారే. సో మొత్తం ఒక రౌండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏవైతే మనకు 77గా ఇంకొక 3 క్వశ్చన్ల తర్వాత మాట్లాడుకుందాం. రవినిసా చదవండి అమ్మా క్వశ్చన్. Identify the limitation of communicative language teaching in large classroom. Option 1, focus on written exercises. Option 2, lack of student interaction. Option 3, overemphasis on grammatical rules. Option 4, limited
participation from all students. ఓకే, ఐడెంటిఫై ద లిమిటేషన్ ఆఫ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ లార్జ్ క్లాస్ రూమ్స్. ఓకే, పెద్ద క్లాస్ రూమ్లో అందరూ నలుగురు మాట్లాడుతూ అంటారు, 40 మంది కామ్గా కూర్చోంటారు కనుక లిమిటెడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ స్టూడెంట్స్. ఆన్సర్ వచ్చి ఆన్సర్ ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సీక్వెన్స్లో చూస్తే విజయ్ కుమార్ సార్ ట్రావెల్ చేస్తున్నారు కనుక నెక్స్ట్ సాయి కృష్ణ గారు చదవండి అమ్మా. Choose the principle not emphasized in structural approach. Option A, gradation of structures. Option 2, habit formation through drills. Option 3, emphasis on vocabulary over patterns. Option 4, people activity in learning. రైట్. సో స్ట్రక్చరల్ మెథడ్ అప్రోచ్ ఎవరైతే చదివింటారో వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. చూస్ ద ప్రిన్సిపల్ నాట్ ఎంఫసైజ్డ్ ఇన్ స్ట్రక్చరల్ అప్రోచ్. సో ఏదైతే ప్రిన్సిపల్ లేదో చెప్పలేదో దాన్ని అడుగుతున్నాడు, చెప్పిన దాన్ని అడగటం లేదనమాట, చెప్పని దాన్ని అడుగుతున్నాడు. గ్రేడేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్, హ్యాబిట్ ఫార్మేషన్ త్రూ డ్రిల్స్, ఎంఫసిస్ ఆన్ వొకాబులరీ ఓవర్ ప్యాటర్న్స్, ప్యూపిల్ యాక్టివిటీ ఇన్ లెర్నింగ్. చూస్ ద ప్రిన్సిపల్ నాట్ ఎంఫసైజ్డ్ ఇన్ స్ట్రక్చరల్ అప్రోచ్. సో మీరేమంటున్నారు, హ్యాబిట్ ఫార్మేషన్ త్రూ డ్రిల్స్. సో ఆన్సర్ వచ్చి కాదు 3, ఎంఫసిస్ ఆన్ వొకాబులరీ ఓవర్ ప్యాటర్న్స్. చూస్ ద ప్రిన్సిపల్ నాట్ ఎంఫసైజ్డ్ ఇన్ స్ట్రక్చరల్ అప్రోచ్లో ఏదైతే ప్రిన్సిపల్ చెప్పలేదో, గ్రేడేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ గురించి చెప్పినారు, హ్యాబిట్ ఫార్మేషన్ త్రూ డ్రిల్స్ ఉంటుంది, పీపుల్ యాక్టివిటీ ఇన్ లెర్నింగ్ ఉంటుంది, కానీ ఎంఫసిస్ ఆన్ వొకాబులరీ ఓవర్ ప్యాటర్న్స్ అదైతే మనకు చెప్పలేదన్నమాట. కరెక్టేనా లేకపోతే ఇందులో ఆన్సర్ కీలో తప్పు ఉందంటారా? చాలామంది మీరు 2 పంపించారు ఆన్సర్, అందుకోసము. సో టిక్ చేసుకోండి ఎంతమంది కరెక్ట్ అయిందో, ఆన్సర్ ఎంతమంది కరెక్ట్. అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినట్టు తడబడుతున్నారు, చాలామంది చదివినట్లు లేదు, లేదా చదువుతున్నట్లు లేదు. రివైజ్ చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి. నెక్స్ట్ ఓకే 3 అయిపోయింది కదా. నెక్స్ట్ 79 క్వశ్చన్ వచ్చేటప్పటికి సాయి కృష్ణ గారు చదవండి. Okay, sir. Identify the key difference between method and approach in ELT. Option A, method is theoretical, approach is practical. Option 2, approach deals with assumptions, method is systematic implementation. Option 3, method focuses on classroom techniques, approach involves grammatical rules. Option 4, approach is teacher-centered, method is learner-centered. Okay, so ఇప్పుడు బేసిక్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కీ డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ అప్రోచ్ ఇన్ ఈఎల్టీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో మెథడ్ అంటే ఏమి, అప్రోచ్ అంటే ఏమి తేడా అంటే, మెథడ్ అండ్ థియరిటికల్, అప్రోచ్ ఇస్ ప్రాక్టికల్. అప్రోచ్ డీల్స్ విత్ అజంప్షన్స్, మెథడ్ ఇస్ సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్. మెథడ్ ఫోకసెస్ ఆన్ క్లాస్ రూమ్ టెక్నిక్స్, అప్రోచ్ ఇన్వాల్వ్స్ గ్రామటికల్ రూల్స్. అప్రోచ్ ఇస్ టీచర్ సెంటర్డ్, మెథడ్ ఇస్ లెర్నర్ సెంటర్. ఖచ్చితంగా 1, 4 అయితే కాదు, ఈజీ. కానీ మిగతా 2, 3 మధ్య కన్ఫ్యూజ్ అవుతాం. అప్రోచ్ డీల్స్ విత్ అజంప్షన్స్, మెథడ్ ఇస్ సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్. మెథడ్ ఫోకసెస్ ఆన్ క్లాస్ రూమ్ టెక్నిక్స్, అప్రోచ్ ఇన్వాల్వ్స్ ఇన్ గ్రామటికల్ రూల్స్. ఇది కూడా కాదు. అంటే కొంచెం క్లీన్గా చదివితే జాగ్రత్తగా ఆన్సర్ గుర్తుకు వస్తుంది, అర్థమవుతుంది. సో ఆన్సర్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 179కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, అప్రోచ్ డీల్స్ విత్ అజంప్షన్స్, మెథడ్ ఇస్ సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్. సో 180 క్వశ్చన్ ఒకసారి చూసుకొని తర్వాత కాసేపు మాట్లాడుకుందాము. సాయి కృష్ణ తర్వాత సంతోష్ చదవమ్మా. Select the principle most aligned with the grammar translation method. Option 1, emphasize on oral communication and phonetics. And option 2, memorization of grammar rules and vocabulary. Option 3, use of real life scenarios to teach language patterns. Option 4, introduction of grammar inductively through examples. సెలెక్ట్ ద ప్రిన్సిపల్ మోస్ట్ అలైన్డ్ అంటే అన్ని మిగతావన్నీ కూడా అలైన్ అయినాయి, కాకపోతే అందులో మోస్ట్ అలైన్డ్ విత్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఏదంటే మెమరైజేషన్ ఆఫ్ గ్రామర్ రూల్స్ అండ్ వొకాబులరీ అంటున్నారా? ఓకే, 2 కానీ 4 కానీ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతుంది. మెమరైజేషన్ ఆఫ్ గ్రామర్ రూల్స్ అండ్ వొకాబులరీనా, ఇంట్రొడక్షన్ ఆఫ్ గ్రామర్ ఇండక్టివ్లీ త్రూ ఎగ్జాంపుల్స్, గ్రామర్ ట్రాన్స్లేషన్. చూద్దాం మరి దీనికి మీరు ఆన్సర్ అందరూ కూడా 2 పంపిస్తున్నారు. దీనికి ఆన్సర్ కరెక్ట్ 2, మెమరైజేషన్ ఆఫ్ గ్రామర్ రూల్స్ అండ్ వొకాబులరీ. సో నెక్స్ట్ మనం ఒక 10 క్వశ్చన్లు ఇప్పుడు చేసాము. ఈ 10 క్వశ్చన్ల తర్వాత మీకు ఎంతమందికి అంటే 10కి 10 మార్కులు ఎంతమందికి వచ్చినాయి? 170 నుంచి 171 to 180 వరకు చేసాం కదా మనము. ఇందులో 10 out of 10 ఎంతమందికి వచ్చినాయి? ఆ థమ్స్ అప్ కోకోకోలా పంపిస్తే ఒకసారి
171 to 180 క్వశ్చన్స్లో ఎంతమందికి 10 out of 10 వచ్చాయి? ఎవరికి రాలేదు. ఓకే, 9 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్. అంటే 9 అంటే మనం 1 ఒక్కొక్కటి వేసుకుంటాం. రుబిన్ నిసా 9 మార్క్స్ వచ్చాయి, స్నేహలత 9 మార్క్స్ వచ్చాయి, సాయి కృష్ణ 9 మార్క్స్ వచ్చాయి. రైట్. సో ఎందుకు మరి ఫస్ట్ 5 క్వశ్చన్స్కి అయితే అందరికి అవుట్ అండ్ అవుట్ మార్క్స్ వచ్చినాయి, నెక్స్ట్ 5 క్వశ్చన్స్లో కొంచెం తడబడ్డారు, నెక్స్ట్ 10 క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఇంకా కాంప్లికేటెడ్ అవుతున్నారు? ఎందుకంటే ఈ గ్రామర్ ట్రాన్స్లేషను, డాక్టర్ వెస్ న్యూ మెథడ్, తర్వాత కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగు, ఇవన్నీ కూడా పూర్తిగా టెక్నికల్ క్వశ్చన్స్ లాగా అనిపిస్తుంటాయి, పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. మీరు చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడికి వచ్చినారనుకోండి, అప్పటికి కూడా 2 ఆప్షన్లు క్లియర్గా తప్పని అర్థమైపోయినా ఇంకా మిగతా 2 ఆప్షన్ల మధ్య అటు ఇటు కొంచెం ఊగిసలాడతాం అనమాట. కనుక మీరు బాగా చదువుకొని బాగా ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తే దాదాపుగా 99.99% ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ ఈజీగా మీరు రాయగలరు. ఓకే, సో టోటల్ క్వశ్చన్ పేపర్ మనకు 80 మార్క్స్కి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, ఏదైనా తీసుకున్నా 80 మార్క్స్కి ఉంటే అందులో ఈ టీచింగ్ మెథడాలజీ ఏదైతే ఉందో యాక్చువల్గా అది పెద్ద కష్టమైనది కాదు, కానీ టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం తడబడుతున్నారు కనుక జాగ్రత్తగా దాన్ని మనము చదువుకోవాలన్నమాట. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరున్నారు, నేను కూడా మర్చిపోతున్నాను. సంతోష్ చదవాలనుకుంటా, శబానా షేక్ చదవరా? శివకుమార్ సార్ చదవండి. The following subskill of reading involves distinguishing main ideas from subsidiary information. Option 1, inferring the mood of the writer, retrieving specific information, skimming the content. Fourth one, recognizing graphic signals. The following subskill ఆఫ్ రీడింగ్లో ఉన్న సబ్ స్కిల్స్ ఏమున్నాయి? ఓకే, స్కిమ్మింగ్, స్కానింగ్. ఒక 2 ఒక 3 ఉంటున్నారా? ఫాలోయింగ్ సబ్ స్కిల్, స్కిమ్మింగ్ స్కానింగ్ కదా రీడింగ్ మనకు ఉండేది. ద ఫాలోయింగ్ సబ్ స్కిల్ ఆఫ్ రీడింగ్ ఇన్వాల్వ్స్ డిస్టింగ్విషన్ మెయిన్ ఐడియా ఫ్రమ్ సబ్సిడరీ ఇన్ఫర్మేషన్. మెయిన్ ఐడియా ఏముంది, దానికి తర్వాత వస్తున్నటువంటి ఐడియా ఏముంది అంటే ఎట్లా డిస్టింగ్విష్ చేస్తాం. ఇన్ఫరింగ్ ద మూడ్ ఆఫ్ ద రైటర్ కాదు, రిట్రీవింగ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, స్కిమ్మింగ్ ద కంటెంట్, రికగ్నైజింగ్ ద గ్రాఫిక్ సిగ్నల్స్. ఇందులో మనకు స్కిమ్మింగ్ స్కానింగ్లో ఒకటే ఇచ్చినట్టు స్కిమ్మింగ్ ద కంటెంట్. మరి ఏమొస్తుందో ఆన్సర్ ఒకసారి చూద్దామనండి. కరెక్ట్, ఎందుకంటే మనకు రీడింగ్ సబ్ స్కిల్స్ 2 ఉన్నాయి కదా. ఒకటేమో స్కిమ్మింగ్, SKIMMING, ఇంకోటి వచ్చేటప్పటికి స్కానింగ్. ఈ 2 స్కిల్స్లో మనకి ఇక్కడ ఒకే ఒక పదం కనిపిస్తుంది, స్కిమ్మింగ్ అని మాత్రమే కనిపిస్తుంది, కనుక ఆన్సర్ అదే మనకు అవుతుంది. నెక్స్ట్ శివ్ కుమార్ సార్ తర్వాత ఇంకెవరున్నారు? నెక్స్ట్ స్నేహలత మేడం చదవనమ్మా. Yes, sir. The following is the focus of persuasive writing, narrating events sequentially, providing factual information, influencing readers with a precise and logical language, describing people, places or concepts. రైట్, ఆన్సర్ ఈజీనే, పంపించండి. ఇది రైటింగ్ కదా, నారేటింగ్ మాట్లాడడం అది కాదు. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏమో, ఇన్ఫ్లుయెన్సింగ్ రీడర్స్ విత్ ప్రిసైజ్ అండ్ లాజికల్ లాంగ్వేజ్, డిస్క్రైబింగ్ పీపుల్, ప్లేసెస్ ఆర్ కాన్సెప్ట్స్. 1, 4 అయితే ఖచ్చితంగా కాదు. 2కి 3 మధ్య ప్రొవైడింగ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, పర్సువేసివ్ రైటింగ్ కాదు కదా, ఉత్త ఇన్ఫర్మేషన్ కాదు. ఇన్ఫ్లుయెన్సింగ్ రీడర్స్ విత్ ప్రిసైజ్ అండ్ లాజికల్ లాంగ్వేజ్, కనుక ఆన్సర్ ఇదే కావచ్చు. 182 క్వశ్చన్కి ఆన్సర్ 3 కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం మరి పూర్తిగా ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కిందకి వెళ్ళిపోదాం. సో స్నేహలత తర్వాత మళ్ళీ పైన వచ్చేటప్పటికి రబిన్నిసా చదవనమ్మా. Identify the punctuation mark crucial to avoid ambiguity in sentences. Hyphen, colon, semicolon, apostrophe. Identify the punctuation mark crucial to avoid ambiguity. అంటే కన్ఫ్యూజన్ ఏదైతే వస్తుందో, ambiguity అంటే కన్ఫ్యూజన్ అనమాట. ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఏది వాడతాం మనం? అపాస్ట్రోఫీ వచ్చేటప్పటికి కాదు కదా, అపాస్ట్రోఫీ కాదు. సెమీకోలనా, కోలనా, హైఫన్ అయితే పాజ్, అది హైఫన్ వచ్చేటప్పటికి పాజ్ ఇస్తాము. అపాస్ట్రోఫీ పెడుతున్నామంటే హైలైట్ చేస్తున్నాం, ఇన్వర్టెడ్ కామా, సింగిల్ ఇన్వర్టెడ్ కామా అనుకుందాం దాన్ని. కోలన్కు సెమీకోలన్ మధ్యలో వస్తుంది కన్ఫ్యూజన్ ఇప్పుడు. ఓకే స్నేహలత, హైఫన్ ఎందుకు వాడతాం మనము? పాజ్ ఇవ్వడానికి కదా. ఐడెంటిఫై ద పంక్చుయేషన్ మార్క్ క్రూషియల్ టు అవాయిడ్ అంబిగ్విటీ ఇన్ సెంటెన్సెస్ కదా. హైఫన్ ఎందుకు వాడతాం? డాష్ పెడతాం మనము. అంబిగ్విటీ ఉంటే పాజ్ ఇస్తాము. కోలను, సెమీ కోలను, అపాస్ట్రోఫే. చూద్దాం మరి ఆన్సర్ ఏం వస్తుందో. స్నేహలత కరెక్టా కాదా?
కాదు. 3 సెమీకోలన్. నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, కోలనా సెమీకోలన్ మధ్య నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఆన్సర్ వచ్చేటప్పటికి సెమీకోలన్. సో కోలన్ అంటే 2 డాట్లు, సెమీకోలన్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. సో ఐడెంటిఫై ద పంక్చువేషన్ మార్క్ క్రూషియల్ టు అవాయిడ్ అంబిగ్విటీ ఇన్ సెంటెన్సెస్. సో సెమీకోలన్ వచ్చేటప్పటికి పంక్చువేషన్ మార్క్ ఎందుకు పెడతామంటే టు అవాయిడ్ అంబిగ్విటీ ఇన్ సెంటెన్సెస్. ఓకే రైట్. సో ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి క్లారిటీ ఉంటుందన్నమాట. నాకు కూడా కన్ఫ్యూజ్ అయింది, కోలన్ కా సెమీకోలన్ కా అనేది కన్ఫ్యూజ్ అయింది. నెక్స్ట్ 184 క్వశ్చన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ సీక్వెన్స్లో ఎవరు వస్తారు? సాయి కృష్ణ గారు చదవండి. Yes, sir. Identify the activity that combines reading and drawing conclusions beyond the explicit text. Options: Option A, skimming. Option 2, note taking. Option 3, paraphrasing. Option 4, inferring. క్వశ్చన్ ఐడెంటిఫై ద యాక్టివిటీ. ఓకే, ఏదైనా ఒక పని ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ కంబైన్స్ రీడింగ్ అండ్ డ్రాయింగ్, అంటే రాయడము ప్లస్ దాన్ని డ్రా చేయడము. అంటే ఏదైనా ఒకటి రాస్తాము, అందులో మళ్ళీ ఒక పిక్చర్స్ వేస్తాము. స్కిమ్మింగ్గా, నోట్ టేకింగ్గా, పారాఫ్రేజింగ్గా, ఇన్ఫరెంట్గా. స్కిమ్మింగ్ అంటే చదవడం మాత్రమే, డ్రాయింగ్ లేదు. నోట్ టేకింగ్లో మనం ఒక దాన్ని చదివి దాన్ని మళ్ళీ మనం నోట్స్ రాసుకుంటాము. పారాఫ్రేజింగ్ వచ్చేటప్పటికి పారాగ్రాఫ్స్ని మనం ఏదైనా ఇప్పుడు ఒకటి ఏదైనా చదువుతాం, పోయం ఉంటుంది, ఆ పోయం చదవగానే ఒక వర్స్ కింద పారాఫ్రేజ్ ఇస్తారు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. తర్వాత ఇన్ఫరింగ్ ఉంది. ఇన్ఫరింగ్ అంటే అర్థాన్ని అర్థం చేసుకోవడం కోసం దాన్ని మనం వాడతాం, ఇన్ఫరెన్స్ కిందకి వస్తుంది. సో స్కిమ్మింగ్, నోట్ టేకింగ్, పారాఫ్రేజింగ్, ఇన్ఫరింగ్. నోట్ టేకింగ్ అంటే రాసుకోవడం కదా. ఇప్పుడు నోట్ మేకింగ్ అంటే చదివి రాయడము, నోట్ టేకింగ్ అంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని చూసి రాసుకుంటాం, వింటూ రాసుకుంటాం, అది నోట్ టేకింగ్. చూద్దాం మరి ఆన్సర్ ఏది ఇచ్చినారు. ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ కంబైన్స్ రీడింగ్ అండ్ డ్రాయింగ్. స్కిమ్మింగ్లో చదవడం మాత్రమే, నోట్ టేకింగ్లో రాయడం అయితే నోట్ టేకింగ్లో ఉంది, పారాఫ్రేజింగ్లోను రాయడం అయితే ఉంది. ఇన్ఫరింగ్లో ఏముంది మరి ఇక్కడ? ఆన్సర్ ఏమి ఇచ్చినాడు? 4 ఇన్ఫరింగ్లో ఇచ్చినాడు. ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ కంబైన్స్ రీడింగ్ ప్లస్ డ్రాయింగ్. స్కిమ్మింగ్ కాదు, నోట్ టేకింగ్ కాదు, పారాఫ్రేజింగ్ కాదు. సో ఇన్ఫరింగ్లో ఆన్సర్ మనకి వచ్చిందనమాట. సరే మరి ఎంతమంది కరెక్ట్ చేస్తున్నారు చూద్దాం. నాకు కూడా ఇది అర్థం కాలేదనమాట. స్కిమ్మింగ్ అయితే క్లీన్ తెలుసు, నోట్ టేకింగ్ తెలుసు, పారాఫ్రేజింగ్లో రాసుకుంటారు. సో నెగిటివ్ వెళ్ళినాం అనుకోండి, ఇది కాదు అనుకుంటూ పోతే మాత్రం చివరికి మిగిలింది ఇన్ఫరింగ్ అనమాట. సో ఏదో ఒక టెక్నిక్ వాడండి, ఆన్సర్ మొత్తం కరెక్ట్గా రాయండి. నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు సంతోష్ది. అన్మ్యూట్ చేసుకో సంతోష్. Yeah, yes, sir. 185 క్వశ్చన్ చదువు సంతోష్. Identify the primary focus of speaking strategies for beginners according to Adrian Duff. Option 1, fluency and naturalness in conversation. Option 2, developing vocabulary. Option 3, improving grammar accuracy. Option 4, encouraging complex sentence formation. పూర్తిగా ఎవరైతే థియరీ చదివింటారో దీని గురించి వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు. ఐడెంటిఫై ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ స్పీకింగ్ స్ట్రాటజీస్ ఫర్ బిగినర్స్ అకార్డింగ్ టు ఆండ్రీన్ డాఫ్. ఒకరు 4, ఒకరు 1 పంపించినారు, మిగతా వాళ్ళు పంపించండి, ఇంకో 2, 3 మిగిలినాయి. ఫ్లూయెన్సీ అండ్ న్యాచురల్నెస్ ఇన్ కన్వర్జేషన్, డెవలపింగ్ వొకాబులరీ, ఇంప్రూవింగ్ గ్రామర్ అక్యురసీ, ఎంకరేజింగ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫార్మేషన్. వీడియోడు అసలు ఆండ్రీన్ డఫ్ అనేవాడు ఏం చెప్పినాడు? ప్రైమరీ ఫోకస్ ఆఫ్ స్పీకింగ్ స్ట్రాటజీస్ ఫర్ బిగినర్స్. సో ఈఎల్టీలో వస్తాడు వీడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో వస్తారు. ఫ్లూయెన్సీ అండ్ న్యాచురల్నెస్ ఇన్ కాన్వర్జేషన్, లేదా డెవలపింగ్ వొకాబులరీనా, ఇంప్రూవింగ్ గ్రామర్ అక్యురసీనా. ఇంకొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. స్పీకింగ్ కదా, స్పీకింగ్లో మనకు గ్రామర్ అక్యురసీ అయితే రాకపోవచ్చు, ఎంకరేజింగ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కాకపోవచ్చు. 1, 2 మధ్యలో ఉందేమో ఆన్సర్, చూద్దాం ఒకసారి. 1 ఫ్లూయెన్సీ అండ్ న్యాచురలైజేషన్ కాన్వర్జేషన్. సో నాకు స్పీకింగ్ స్ట్రాటజీ వచ్చేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ అంతే, వేరే ఏం లేదు, వాడాల్సి వస్తుంది. ఒకసారి బుర్ర మనం కరెక్ట్గా వాడితే ఆ ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి, లేకపోతే కష్టం. కానీ ఎగ్జామ్లో ఇంత ప్రశాంతంగా ఉండం కదా, ఎగ్జామ్లో టెన్షన్ ఉంటుంది, భయాలు ఉంటాయన్నమాట. భార్య పిల్లలు ఏమైపోతారు, ఉద్యోగం వస్తుందో రాదో, ఏమవుతుందో, ఈ భయాలతో ఉన్న కాస్త ప్రశాంతత వెళ్ళిపోతుంది కనుక అన్నీ అర్థమవుతున్నా కూడా అర్థం కాకున్నట్లు ఉంటుంది అక్కడ పరిస్థితి మనకు. కనుక ప్రశాంతంగా ఉండడం కష్టం. టు కంట్రోల్ అవర్ సెల్స్ అండ్ ఎమోషన్స్ ఇన్ ఎగ్జామ్ హాల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నాకు తెలిసి ఇప్పుడు షబానా షేక్ చదమ్మా. What role do scripts play in teaching speaking skills? Choose your answer from the following.
They provide material for intensive listening. They guide predictable spoken exchanges in social situations. They are used to practice reading aloud. They help students imitate pronunciation patterns. సో స్క్రిప్ట్స్ స్పీకింగ్ స్కిల్స్లో ఎలా పనికి వస్తాయి మాట్లాడడానికి. దే గైడ్ ప్రెడిక్టబుల్ స్పోకెన్ ఎక్స్చేంజెస్ ఇన్ సోషల్ సిచ్యువేషన్స్. స్క్రిప్ట్స్ అందరూ రెండు పంపించినారు, చూద్దాం. ఇంత మరి అంత కన్ఫ్యూజింగ్ అయితే లేదు, ఈజీగా అనిపించింది నాకు కూడా. రైట్, రెండోది కరెక్ట్. నెక్స్ట్ షబానా తర్వాత శివకుమార్ గారు చదవండి. Identify the speaking activity that involves students playing the roles of individuals in specific situations. Option 1, transformation of drills, substitution tables, oral composition, and option 4, role play. మీరు ఆన్సర్ ఈజీగా పంపిస్తారు అనుకుంటా. ఐడెంటిఫై ద స్పీకింగ్ యాక్టివిటీ, ఇది మళ్ళీ స్పీకింగ్ యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ స్టూడెంట్స్. రుబినిసా ప్లేయింగ్ ద రోల్స్ అక్కడ ఇచ్చినారు కదమ్మా క్లీన్గా. రుబినిసా, ఐడెంటిఫై ద స్పీకింగ్ యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ద రోల్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. క్వశ్చన్ చదవండి. ఐడెంటిఫై ద స్పీకింగ్ యాక్టివిటీ, మాట్లాడే యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ద రోల్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే ఎలా మాట్లాడతావు, లేకపోతే రైల్వే స్టేషన్లోకి పోతే టికెట్ ఎట్లా తీసుకుంటావు అని అడిగినప్పుడు ఏమది ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్సా, సబ్స్టిట్యూషన్ టేబుల్సా, ఓరల్ కంపోజిషనా, రోల్ ప్లేనా? ఆన్సర్ వచ్చేటప్పటికి రోల్ ప్లే కదా. ఇక్కడ క్లీన్గా క్వశ్చన్లోనే తెలిసిపోతాను కదా ప్లేయింగ్ రోల్స్. సో నేను చెప్తుంది ఏముందంటే క్వశ్చన్ చదివేటప్పుడు మార్క్ చేసుకోండి, లేదా కొంచెం మైండ్లో మార్క్ చేసుకోండి అందులో ఏమేమి ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ స్పీకింగ్ యాక్టివిటీ అనేది ఒక కీవర్డ్ మనకు దొరికింది, ప్లేయింగ్ అని దొరికింది, రోల్స్ అని దొరికింది, స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ అని దొరికింది. కొంచెం అర్థం చేసుకున్నారనుకోండి మనకు ఆన్సర్ ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడ మరి అంత కష్టమైన ఆన్సర్ అయితే కాదు, పూర్తి కాన్సెప్ట్ బేస్డ్ కాదు ఇది, కొంచెం కామన్ సెన్స్తో పాటు మనం వాడి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 188 క్వశ్చన్. శివకుమార్, స్నేహలత చదవనమ్మా. Identify the primary goal of developing speaking skills in learners: to master grammar rules, to express thoughts fluently and accurately, to increase vocabulary size, to understand complex text. Option 2, sir. ఓకే, పొడుగు ఉంది కదా అన్నిట్లో, నాలుగుట్లోకి అదే పొడుగు ఉంది కనుక అదే ఆన్సర్ మనకు. To master grammar rules, express thoughts fluently and accurately, to increase vocabulary size, to understand complex text. Primary goal ఏమిటి? స్పీకింగ్ స్కిల్స్ ఎందుకు డెవలప్ చేయాలి లెర్నర్స్లో? టు ఎక్స్ప్రెస్ థాట్స్ ఫ్లూయెంట్లీ అండ్ అక్యురేట్లీ. కనుక దీనికి 188 క్వశ్చన్కి ఆన్సర్ 2. ఓకే, రైట్, సరిపోయింది. నెక్స్ట్ 189 క్వశ్చన్స్ ఆఫ్టర్ స్నేహలత. నాకు తెలిసి మళ్ళీ మనము రబినిసా చదవమ్మా. Identify a major disadvantage of the mobile language lab. Option 1, lack of portability. Option 2, inability to foster communication. Option 3, requirement for heavy and cumbersome equipment. Option 4, limited availability of learning resources. ఓకే, ఐడెంటిఫై ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో మొబైల్ లాంగ్వేజ్ ల్యాబ్, మామూలుగా మనకు కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ మనకు లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉంటాయి. కంప్యూటర్స్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మాట్లాడడానికి రికార్డింగ్ డివైజెస్ ఉంటాయి, ఆడియో వీడియో డివైజెస్ ఉంటాయి కదా. అట్లాంటి దాంట్లో అది లాంగ్వేజ్ ల్యాబ్. మొబైల్ లాంగ్వేజ్ ల్యాబ్ అంటే బస్సులో కావచ్చు, ఎక్కడైనా కదులుతున్నటువంటి లాంగ్వేజ్ ల్యాబ్ అనమాట. అందులో డిసడ్వాంటేజ్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏమి? ల్యాక్ ఆఫ్ పోర్టబిలిటీ, అంటే ఎక్కడికైనా తీసుకొని పోవాలంటే మడిచి చేతిలో పెట్టుకుని తీసుకోపోలేము లాంగ్వేజ్ ల్యాబ్ని. ఇనెబిలిటీ టు ఫాస్టర్ కమ్యూనికేషన్, సరిగ్గా కమ్యూనికేషన్ మనం ప్రాక్టీస్ చేయలేం దాంట్లో. రిక్వైర్మెంట్ ఫర్ హెవీ అండ్ కంబర్సమ్ ఎక్విప్మెంట్, చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ లాంగ్వేజ్ ల్యాబ్, మొబైల్ లాంగ్వేజ్ ల్యాబ్ ఉందనుకోండి, బస్లోనో ఎక్కడికి తీసుకొని పోవాలా. తర్వాత లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ లెర్నింగ్ రిసోర్సెస్. సో ఇందులో ఏది కరెక్ట్ అందరూ ఆలోచించుకోండి. ల్యాక్ ఆఫ్ పోర్టబిలిటీ, ఇనెబిలిటీ అన్నీ కరెక్టే, ఇది డిసడ్వాంటేజెసే. అందులో మేజర్ డిసడ్వాంటేజ్ ఏముంది? రిక్వైర్మెంట్ ఫర్ హెవీ అండ్ కంబర్సమ్ ఎక్విప్మెంట్. అన్నిటికంటే పొడుగ్గా కనిపిస్తుంది ఇది సెంటెన్స్ కనుక అదే ఉందా చూద్దాం ఉండండి. క్వశ్చన్ నెంబర్ 2కి 3 కరెక్ట్. అంటే 4 ఆన్సర్ ఆప్షన్స్లో ఏది అన్నిటికంటే పొడుగ్గా ఉంటుందో 99.99% అదే కరెక్ట్ అవుతుంది. ఇంకో టెక్నిక్, ఏదైనా సరే క్వశ్చన్లో మనకు ఆన్సర్ రాకపోతే దాదాపుగా ఆప్షన్ సిలో ఆన్సర్ ఉంటుంది. మరి అంత గుడ్డిగా చేయొద్దండి, చూసుకోండి, ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకోండి టెక్నిక్ అంతే. నెక్స్ట్ ఆఫ్టర్ రబీనిసా సాయి కృష్ణ చదవమ్మా.
Yes, sir. Identify the role of textbooks in teaching learning process. Option A, to test knowledge without teaching. Option B, to focus on audio-visual enhancements. Option 3, to completely replace teaching aids. Option 4, to offer a framework of guidance and orientation. టెక్స్ట్ బుక్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీఎల్పీ అంటాము. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎందుకు వాడతామంటే టు టెస్ట్ నాలెడ్జ్ వితౌట్ టీచింగ్ కాదు, టు ఫోకస్ ఆన్ ఆడియో విజువల్ ఎలిమెంట్స్ కాదు, టు కంప్లీట్లీ రీప్లేస్ టీచింగ్ ఎయిడ్స్ కాదు, టు ఆఫర్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ గైడెన్స్ అండ్ ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అనే దానికి మనకు ఒక ఫ్రేమ్ వర్క్ వస్తుంది. కనుక ఆప్షన్ 4 కరెక్ట్. సో 190 అయిపోయింది. 191 నుంచి మనం ఫాస్ట్గా చేద్దాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను చదువుతాను క్వశ్చన్, ఈ నెక్స్ట్ 10 క్వశ్చన్స్ నేను చదువుతాను, మీరు ఆన్సర్ త్వరగా పంపిస్తున్నాండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. సో టీఎల్ఎంలో నుంచి అడుగుతున్నారు వాళ్ళు, టీఎల్ఎం నుంచి. దే షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద టీచర్ నీడ్స్, దే మేక్ లెర్నింగ్ మొనోటనస్, దే షుడ్ బి స్టూడెంట్ ఓరియంటెడ్ అండ్ పర్పస్ఫుల్, దే ఆర్ డిజైన్డ్ ఫర్ అడ్వాన్స్ లెర్నర్స్ ఓన్లీ. ఆన్సర్ పంపించండి అందరూ కరెక్ట్. దే షుడ్ బి స్టూడెంట్ ఓరియంటెడ్ అండ్ పర్పస్ఫుల్. మనం వాడే ఏ టీఎల్ఎం అయినా కూడా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉండాలా, దానికి ఉపయోగపడాలన్నమాట. మూడోది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద టీచర్స్ కన్సోల్ ఇన్ లాంగ్వేజ్ ల్యాబ్. సో టీచర్ ఒక చోట కూర్చుంటాడు లాంగ్వేజ్ ల్యాబ్లో, మొత్తం సిస్టమ్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది, మిగతా అన్ని సిస్టమ్స్ ఉంటాయి, పిల్లలందరూ కూర్చొని వాళ్ళు ఏదైనా చేస్తుంటారనమాట అక్కడ నుంచి. సో ఎందుకు ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ టీచర్స్ కన్సోల్ ఇన్ లాంగ్వేజ్ ల్యాబ్? ప్లేయింగ్ మల్టీమీడియా కంటెంట్ ఓన్లీ, సింప్లిఫైయింగ్ ద థియరిటికల్ కాన్సెప్ట్స్, ప్రివెంటింగ్ యాక్సెస్ టు లెర్నింగ్ రిసోర్సెస్. Primary function, identify the primary function of teachers console in language lab, preventing access to learning resources, monitoring and guiding students. ఆలోచించండి కొంచెము. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద టీచర్స్ కన్సోల్ ఇన్ లాంగ్వేజ్ ల్యాబ్. లాంగ్వేజ్ ల్యాబ్ అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో లాంగ్వేజ్ ల్యాబ్ ఉంది, ఒక మెయిన్ సిపియూ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, ఆ కంప్యూటర్ టీచర్ దగ్గర ఉంటుంది, మిగతా 30 కంప్యూటర్లు ఉంటాయి, డెస్క్లు ఉంటాయి, డెస్క్ మీద కంప్యూటర్ ఉంటుంది, ఆ అన్ని కంప్యూటర్ని ఒక కంప్యూటర్తో కనెక్ట్ చేసుకొని ఉంటారు, కంట్రోల్ చేసుకోవచ్చు టీచరు. సో దేనికి అది? ప్లేయింగ్ మల్టీమీడియా కంటెంటా, సింప్లిఫైయింగ్ థియరిటికల్ కాన్సెప్ట్సా, ప్రివెంటింగ్ యాక్సెస్ టు లెర్నింగ్? ఎందుకు ప్రివెంట్ చేస్తారు టీచర్ పాపము? మానిటరింగ్ అండ్ గైడింగ్ స్టూడెంట్సా? ఆన్సర్ చూడండి మరి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 కదా. మరి ఇది ఎట్లా అవుతుంది ఆన్సర్? మానిటరింగ్ అండ్ గైడింగ్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 193 క్వశ్చన్. ద ఫాలోయింగ్ ప్రిపరేషన్ స్టేజ్ ఫోకసెస్ ఆన్ టీచర్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. సో మనకు ఏదైతే ఉందో టీచర్ ఎవాల్యుయేషన్లో వస్తుంది, సెల్ఫ్ ఎవాల్యుయేషన్లో 4-5 స్టేజ్లు ఉంటాయి కదా, అందులో ఏ స్టేజ్? ద ఫాలోయింగ్ ప్రిపరేషన్ స్టేజ్ ఫోకసెస్ ఆన్ టీచర్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏం చెప్పబోతున్నాడో ముందుగానే తను ఎవాల్యుయేట్ చేసుకుని ఇది కరెక్టా కాదు, ఇలా చెప్పొచ్చా చెప్పకూడదా అని ఆలోచించుకుంటాము. అది ఏ స్టేజ్? ప్రిపరేటరీ స్టేజ్ 1, ప్రిపరేషన్ స్టేజ్ 2, ప్రిపరేషన్ స్టేజ్ 3, ప్రిపరేషన్ స్టేజ్ 4. 1, 2, 3, 4లో అందరూ 4 పంపిస్తున్నారు. ఆన్సర్ కూడా కరెక్ట్, 4th స్టేజ్ అనమాట. మరి ఫస్ట్ స్టేజ్ ఏమి, సెకండ్ స్టేజ్ ఏమి, థర్డ్ స్టేజ్ ఏమో గుర్తు తెచ్చుకోండి. ఏ స్టేజ్లు ఉంటాయి అందులో. 4 స్టేజెస్లో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ వచ్చేటికి 4th స్టేజ్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 194 మార్కులు వేసుకుంటున్నాడు. రైట్ రాంగ్ చూసుకోండి మీరు. ఐడెంటిఫై ద బెనిఫిట్ ఆఫ్ ఇయర్ లాంగ్ ప్లానింగ్ ఫర్ టీచర్. ఇయర్ లాంగ్ ప్లానింగ్ వచ్చేటప్పటికి మనకి ఏముంది ఇక్కడ? యాన్యువల్ ప్లాన్ ఉంటుంది, తర్వాత మనకు వచ్చేటప్పటికి యూనిట్ ప్లాన్ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి మనకు లెసన్ ప్లాన్ ఉంటుంది. సో లెసన్ ప్లాన్ అంటే కేవలం ఆ రోజు క్లాస్కి, యూనిట్ అంటే ఒక మొత్తం యూనిట్, గ్రామర్ అంటే ఎన్నో గ్రామర్లో టెన్స్ ఉంటాయి, క్లాజెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, వాటిని ఎట్లా చెప్పాలా. యాన్యువల్ ప్లాన్ అంటే మొత్తం సిలబస్ అంతా కూడా ఎలా మనం కవర్ చేయాలా. కనుక ఐడెంటిఫై ద బెనిఫిట్ ఆఫ్ ఇయర్ లాంగ్ ప్లానింగ్ ఫర్ టీచర్స్. It eliminates the need for daily lesson preparation. It helps align standards, assessment and holidays. It minimizes the importance of unit plans. It limits teacher creativity in curriculum design. రెండోది కరెక్ట్, అందరూ అదే చెప్తున్నారు, చూద్దాం. కరెక్ట్. నెక్స్ట్ 195 మీరు మార్క్స్ వేసుకోండి, లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం మనము. 8 అయిపోయింది అప్పుడే, డిస్కస్ చేసుకుందాము. ఐడెంటిఫై ఏ కీ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్. Arbitrary sequence of topics, focus on theoretical knowledge only, logical replacing of lessons, eliminating the use of learners feedback. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేమో మనకు ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్లో ఏముంటుంది, కీ ఎలిమెంట్ ఏం? ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఆర్బిటరీ సీక్వెన్సింగ్ ఆఫ్ టాపిక్సా, ఫోకస్ ఆన్ థియరిటికల్ నాలెడ్జ్ ఓన్లీ, లాజికల్ పేసింగ్ ఆఫ్ లెసన్స్,
ఎలిమినేటింగ్ ద యూజ్ ఆఫ్ లెర్నర్స్ ఫీడ్బ్యాక్. లెర్నర్స్ ఫీడ్బ్యాక్ ఎందుకు తీసేస్తాడు, మనం తీసేయము. ఆర్బిటరీ సీక్వెన్స్ ఆఫ్ టాపిక్స్ ఉండొచ్చేమో, లాజికల్ పేసింగ్ ఆఫ్ లెసన్స్ ఉండొచ్చేమో, ఫోకస్ ఆన్ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్లో కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఐడెంటిఫై ద కీ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్. ఏం ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్? క్వశ్చన్ నెంబర్ 1 కాదు, ఆప్షన్ 3 లాజికల్ పేసింగ్ ఆఫ్ లెసన్స్. థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఎందుకు? ఎక్కడా కూడా థియరిటికల్ నాలెడ్జ్ సపోర్ట్ చేయదు. ఏ సిస్టము, ఏ మెథడ్, ఏ అప్రోచ్, ఏ టెక్నిక్ కూడా థియరిటికల్ నాలెడ్జ్ని సపోర్ట్ చేయదు. ఆర్బిటరీ సీక్వెన్స్ ఆఫ్ టాపిక్స్ ఉండొచ్చు అనుకున్నా, కాకపోతే లాజికల్ పేసింగ్ ఆఫ్ లెసన్స్ అయితే కరెక్ట్ ఆన్సరు. రెండోది కాదు, మూడోది కరెక్ట్ ఆన్సర్. 196కి వెళ్దాం. The following technique is crucial for evaluating comprehension in a prose lesson. సో అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చినప్పుడు మనం ఏ టెక్నిక్ వాడి అన్సీన్ ప్యాసేజ్ని మనము ఎవాల్యుయేట్ చేయాలి. ద ఫాలోయింగ్ టెక్నిక్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎవాల్యుయేటింగ్ కాంప్రహెన్షన్ ఇన్ ఎ ప్రోజ్ లెసన్. సైలెంట్ రీడింగ్ వితౌట్ ఇంటరాక్షన్. ఊరికి సైలెంట్గా చదివి దాంతో మనము చదువుకొని రాయాలా. టీచింగ్ వొకాబులరీ ఓన్లీ. రీక్యాప్చులేషన్ క్వశ్చనింగ్. లౌడ్ రీడింగ్ బై ద టీచర్ అలోన్. The following technique is crucial for evaluating comprehension in a prose lesson. ఎట్లా చేస్తాం? సైలెంట్ రీడింగ్ వితౌట్ ఇంటరాక్షన్, టీచింగ్ వొకాబులరీ ఓన్లీ, ఇదైతే కాదు. రీక్యాప్చులేషన్ క్వశ్చనింగ్గా, లౌడ్ రీడింగ్ బై ద టీచర్. కేవలం గట్టిగా చదివితేనే మనకు ఎవాల్యుయేటింగ్ కాంప్రహెన్షన్ వస్తుందా? కాదు, ఈ రెండు కాదు. సైలెంట్ రీడింగ్ విత్ అవుట్ ఇంటరాక్షనా, రీక్యాప్చులేషన్ క్వశ్చన్. సైలెంట్ రీడింగ్ వితౌట్ ఇంటరాక్షన్ ఇచ్చినాడు చూడండి, అక్కడ చూడండి. సైలెంట్ రీడింగ్ విత్ ఇంటరాక్షన్ కాదు, సైలెంట్ రీడింగ్ వితౌట్ ఇంటరాక్షన్ ఇచ్చినాడు. ద ఫాలోయింగ్ టెక్నిక్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎవాల్యుయేటింగ్ కాంప్రహెన్షన్ ఇన్ ఏ ప్రోజ్ లెసన్. ఒక దాని ఏదైనా తీసుకొని కాంప్రహెన్షన్ తీసుకొని దాన్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాం ప్రోజ్ లెసన్లో? కేవలం సైలెంట్ రీడింగ్ వితౌట్ ఇంటరాక్షనా, రీక్యాప్చులేషన్ క్వశ్చనింగా? చూడండి, ఆలోచించండి. మూడోదా ఒకటోదా? మూడోది కరెక్ట్, రీక్యాప్చులేషన్ అండ్ క్వశ్చనింగ్. అక్కడ మీకు వితౌట్ వచ్చింది చూడండి, ఆ పదంతోనే కొంచెం ఆలోచించుకుంటే అర్థమైంది మీకు. సైలెంట్ రీడింగ్ విత్ ఇంటరాక్షన్ అంటే కరెక్ట్ అయ్యేదేమో, సైలెంట్ రీడింగ్ వితౌట్ ఇంటరాక్షన్ వచ్చేటప్పటికి రాంగ్ అయిపోయింది. రీక్యాప్చులేషన్ అండ్ క్వశ్చనింగ్తో మనం ఏం చేస్తాం? ఎవాల్యుయేషన్ చేస్తాం కాంప్రహెన్షన్ని. పదాలు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 197 క్వశ్చన్. సెలెక్ట్ ద బెస్ట్ అప్రోచ్. మళ్ళీ ఇదే, అన్ని అప్రోచెస్ కరెక్టే, అందులో బెస్ట్ అప్రోచ్ ఏమి? సెలెక్ట్ ద బెస్ట్ అప్రోచ్ ఫర్ టెస్టింగ్ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. ఎవరిలో బుర్రలో క్రియేటివ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అంటూ ఎట్లా మనము టెస్ట్ చేస్తాం? అప్రోచ్, బెస్ట్ అప్రోచ్. అడ్మినిస్ట్రింగ్ స్టాండర్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎంసీక్యూస్తో ఎట్లా వస్తుందో తెలియదు మనకు. ప్రొవైడింగ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ టు జనరేట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ కావచ్చు. కండక్టింగ్ ఓరల్ రిసైటేషన్స్ ఆఫ్ ప్రీ లర్న్ యాక్ట్ మెటీరియల్ కాదు. ఫోకసింగ్ సోల్లీ ఆన్ వొకాబులరీ అండ్ గ్రామర్ ఎక్సర్సైజ్ కాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అలోన్ అని కానీ, సోల్లీ అని కానీ, ఓన్లీ అని కానీ వచ్చిందనుకోండి, అవి ఆన్సర్స్ కావన్నమాట. కనుక అందరూ అంటున్న ఆన్సర్ ఆప్షను 2 అంటున్నారు 197కి. కరెక్ట్. నెక్స్ట్ 198 క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్. ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి స్టెప్స్లో ఏవి కరెక్ట్గా అరేంజ్ చేయబడింది? ఫార్మింగ్ ఆబ్జెక్టివ్స్, అనలైజింగ్ రిజల్ట్స్, డివైజింగ్ టూల్స్, ప్రొవైడింగ్ ఎక్స్పీరియన్సెస్. ఫార్మింగ్ ఆబ్జెక్టివ్స్, స్టేటింగ్ ఇన్ బిహేవియరల్ టర్మ్స్, ప్రొవైడింగ్ ఎక్స్పీరియన్సెస్, డివైజింగ్ టూల్స్, ఇంటర్ప్రిటేటింగ్ రిజల్ట్స్. Devising tools, forming objectives, providing learning experience, interpreting results. Providing experiences, stating objectives, forming tools, arriving at conclusions. నాకేమో ఆ 2, 3 మధ్యలో కనిపిస్తుంది ఆన్సర్. 2 కానీ 3 కానీ కావచ్చు. ఫార్మింగ్ ఆబ్జెక్టివ్స్, స్టేటింగ్ ఇన్ బిహేవియరల్ టర్మ్స్, ప్రొవైడింగ్ ఎక్స్పీరియన్సెస్, డివైజింగ్ టూల్స్, ఇంటర్ప్రిటింగ్ రిజల్ట్సా? ఇంటర్ప్రిటింగ్ రిజల్ట్స్ అక్కడ కామన్, ఇక్కడ కామన్ ఉంది. ప్రొవైడింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, డివైజింగ్ టూల్స్. డివైజింగ్ టూల్స్, ప్రొవైడింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ చూసుకోండి కొంచెము. ఫస్ట్లో వస్తుంది కదా డివైజింగ్. ఫార్మింగ్ ఆబ్జెక్టివ్స్, ఓకే, ఏదైనా టెస్ట్కి ఎవాల్యుయేషన్ ఫార్మింగ్ ఆబ్జెక్టివ్స్ చేస్తాం. స్టేటింగ్ ఇన్ బిహేవియరల్ టర్మ్స్ ఉంటుంది. ప్రొవైడింగ్ ఎక్స్పీరియన్సెస్, డివైజింగ్ టూల్స్. చూద్దాం మరి ఏది వస్తుందో, 2, 3. 2 కరెక్ట్. ఫార్మింగ్ ఆబ్జెక్టివ్స్, stating in behavioral terms, providing experiences, devising tools, interpreting results. Correct. Next 199 question. Identify the primary purpose of curriculum. Curriculum మొత్తం అనమాట, అన్ని కలుపుకుంటే టెక్స్ట్ బుక్, సిలబస్ అన్ని కలుపుకుంటే కరికులం సంవత్సరానికి. సో మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట కరికులంలో వస్తుంది మనకు. టు ప్రొవైడ్ ఏ డీటెయిల్డ్ సిలబస్ ఫర్ టీచర్స్, టు ఆఫర్ స్టూడెంట్స్ ఏ రేస్ కోర్స్ టు ఫాలో,
to guide educators in delivering essential teaching and learning experiences, to replace textbooks in the classroom with robotic technology. కాదు ఇది కాదు ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, థర్డ్ వన్ ఆన్సర్ వచ్చి కరెక్ట్, రైట్. నెక్స్ట్ 200 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఎన్షూర్స్ ఎ కరికులం రిమైన్స్ ఎఫెక్టివ్ ఓవర్ టైమ్. ఏదైనా ఒక కరికులం డిజైన్ చేస్తే అది లాంగ్ టర్మ్లో ఎఫెక్టివ్గా ఎలా పనిచేస్తుంది? ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఎన్షూర్ ఎ కరికులం రిమైన్స్ ఎఫెక్టివ్ ఓవర్ టైమ్. డెమోక్రటిక్ కాన్సెప్షన్, యూజ్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ మెటీరియల్స్, ఇంక్లూజన్ ఆఫ్ మోడర్న్ టెక్స్ట్ బుక్స్, కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. నాలుగోది కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో దీనికి వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ 4 కాదా? ఆన్సర్ వచ్చి 4. సో మొత్తం టోటల్ 40 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. 1 అవర్ పట్టింది మనకు. సో 40 క్వశ్చన్స్లో మీకు ఎంతమందికి మార్కులు వచ్చినాయని రేంజ్ ప్రకారం అడుగుతాను. దాని ప్రకారం మనం చూసుకొని 8 అయింది, మిగతా 2 క్వశ్చన్ పేపర్లు కావాలంటే మీరు ప్రాక్టీస్ అది గ్రూప్లో షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేసుకొని నాకు చెప్పండి. ఒక 5-10 మినిట్స్ మనం దీని మీద డిస్కస్ చేసుకుందాం. నాకు రేంజ్ వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని నాతో ఒకసారి మాట్లాడండి. రేంజ్ వచ్చినప్పుడు చూద్దాం. సో 40 మార్క్స్ ఏదైతే క్వశ్చన్ పేపర్ మనం ప్రాక్టీస్ చేస్తామో టీచింగ్ మెథడాలజీ మాత్రమే కనుక దాంట్లో రేంజ్ నాకు చెప్పండి. 35 to 40 మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? హ్యాండ్ రైజ్ చేయండి. టోటల్ 40 క్వశ్చన్స్లో 35 to 40 మధ్య ఎంతమందికి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి? లెక్కేసుకుంటున్నారా లేకపోతే ఎవరికి రాలేదా? ఎవరికి రానట్లుంది. అందరూ క్యాలిక్యులేట్ చేసుకున్నారా? మీరు శివకుమార్ సార్ క్యాలిక్యులేట్ చేసుకున్నారా? చేశాను సార్, 32 సార్. ఓకే రైట్, ఫైన్. ఓకే ఫైన్. సో 35 to 40 రేంజ్ ఎవరికి రాలేదు అంటే 20కి 20 మార్కులు. ఓకే, సాయి కృష్ణ 34 వచ్చినాయా? రైట్, కరెక్ట్. సో అది మనకు నెక్స్ట్ రేంజ్లో వస్తుంది కదా 34. ఓకే, సో ఇప్పుడు 30 to 34 వచ్చిన 30 to 34 వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు. సాయి కృష్ణ చెప్పండి, మీకు ఎన్ని వచ్చిన మార్క్స్? సాయి కృష్ణ ఓకే, సో 34 డివైడెడ్ బై 2 అంటే మీకు ఎన్ని వచ్చినట్లప్పటికి 2 1s are 2, 2 7s are 14, 70 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 కదా? Yes sir. ఓకే, సో 6 బిట్స్ వెళ్ళిపోయాయి మీకు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ పోయినాయా లేదా కామన్ సెన్స్ ఓరియంటెడ్ బిట్స్ పోయినాయా? థియరీస్ సార్, ఎక్కువగా థియరీస్ లో ఇచ్చినవే పోయినాయి. ఓకే, సో మీరు కాన్సెప్ట్స్ చదువుకోవాలి. సో ఏవైతే మనకు కాన్సెప్ట్స్ ఉన్నాయో అంటే ఆ 10 టాపిక్స్ ఏవైతే మనకు ఉన్నాయో, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి ఎవాల్యుయేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లీన్గా చదువుకోండి. ఎందుకంటే 6 మార్క్స్ అంటే 3 మార్కులు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు. 3 మార్కులు వచ్చినాయంటే కనుక చూసుకోండి. నెక్స్ట్ షబానా షేక్ ఎన్ని వచ్చాయమ్మా మీకు? సార్ 33 సార్. 33. ఎక్కడ పోయినాయి మార్క్స్ మీకు? దేంట్లో పోయినాయి, ఎలా పోయినాయి? కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ సార్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ చదువుతున్నారా ఈ మధ్య అసలు మీరు? ఎస్ సార్. ఎంత నీరసంగా చెప్పినారంటే సరిగ్గా చదవటం లేదనమాట. చదువుతున్నారా మీరు? చదవాలి. టైం లేకపోతే ప్రిపేర్ అవుతున్నాను సార్. నాకు తెలిసి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే అందరికీ ఊపు వస్తుంది, భాగం కొంచెము చదువుకుంటారు. సరే, ఓకే. సో చదువుకోవాల్సింది కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కనుక మీరు చదువుకుంటే తప్ప మనకు మార్కులు రావు. నెక్స్ట్ శివకుమార్ సార్ మీకు ఎన్ని వచ్చాయి? 32 సార్, 8 పోయాయి. 32, 8 పోయాయి. ఎక్కడ పోయాయి మీకు? కాన్సెప్ట్లోనే పోయాయా? కాన్సెప్ట్ సార్. కాన్సెప్ట్. కొన్ని క్వశ్చన్స్ చూడండి, అది మనకు లాస్ట్ వరకు అంటే 2 ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నాం. కొంచెం జాగ్రత్తగా వాటిని చదివినారనుకోండి, అందులో నెగిటివ్ వర్డ్స్ ఉందనుకోండి, నెగిటివ్ వర్డ్స్ తీసేసిన దాన్ని పక్కన పెట్టినామంటే మిగతా ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే అనమాట. కనుక చాలా వరకు నేను చేసిన టెక్నిక్ ఏముందంటే, నా కూడా 2-3 తప్పైనా నేను ఒప్పుకుంటున్నా, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎలిమినేషన్ మెథడ్ చూసుకోండి.
మనకి చదివింది మనకు గుర్తు రాకపోతే తెలియకపోతే ఎలిమినేషన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ ఎలిమినేషన్ మెథడ్ చూసుకోండి. ఇన్ఫరింగ్ అనేది నాకు కూడా అర్థం కాలేదు, కానీ అదే కావచ్చేమో అనుకున్న ఆన్సర్ అదే అయిందనమాట. కనుక ఏదైతే మనకు తెలియని ఉంటాయో, తెలిసినవి కాదని తీసేస్తే చివరికి ఏదైతే మిగులుతుందో ఎలిమినేషన్ మెథడ్లో అదే ఆన్సర్ మనకు కావడానికి అవకాశం ఉంది. కనుక 32-34 రేంజ్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందో పరిస్థితి నేను చెప్తాను, ఉన్న విషయం చెప్తాను. మీకు ఎలా ఉంటుందంటే 65 కట్ ఆఫ్ ఉందనుకోండి, ఒక 62.5 లా కావచ్చు, లేదా 63.5 మార్కులు వస్తాయన్నమాట. 65 కట్ ఆఫ్కి 1 మార్కులో 1.5 మార్కులు ఆగిపోతారు. సో ఇట్లాంటి సమస్యలు మళ్ళీ మీకు పునరావృతం కాకూడదంటే గట్టి గుజం చదువుకోవాల్సిందే, వేరేది ఇంకేమీ చేసేకి లేదనమాట. ఎందుకంటే ఆ చివరికి కట్ ఆఫ్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. పోయినసారి డిఎస్సిలో నాకు గుర్తు రావడం లేదు, మరి ఎంతమందికి ఈ క్లాసెస్లో ఉన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ డిఎస్సిలో కూడా ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది నాకు ఇప్పుడేం గుర్తు రావడం లేదు. కానీ ఎందుకు చాలామంది దగ్గర దరిదాపులకు వచ్చి, అంటే ఇంకా అయిపోతుంది, ఇంకొక మెట్టు ఎక్కితే జాబ్ వస్తుంది అన్నప్పుడు ఎందుకు ఆ మెట్టు దగ్గర, చివరి మెట్టు దగ్గర ఎందుకు చతికిలు పడతారంటే ఆ యొక్క ఫోకస్డ్ తర్వాత డిటర్మినేషన్తో చదివి ఉండము, లేదా డిటర్మినేషన్ ఫోకస్డ్ తర్వాత కావాల్సినటువంటి ఎఫర్ట్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టింటాం. సాధ్యమైనంత వరకు కష్టపడే చదివింటాము, సాధ్యమైనంత వరకు మనకు చేతైనంత వరకు మనం చేసింటాం. కానీ చేతైనంత వరకు కాదనమాట, ఎంత చేత అవుతుందో అంత కాదు, దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ చేస్తే కానీ ఆ యొక్క థ్రెషోల్డ్ ఏదైతే ఉంటుందో ఆ కట్ ఆఫ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే చివరి దాకా వచ్చి లాస్ట్లో అబాస్ పాలు అవుతారు. చూడండి, అందరూ అదే అనమాట. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ కట్ ఆఫ్ మార్క్ అంటే 1 మార్కో 2 మార్కులు 3 మార్కులు కూడా ఉండదు. నాకు తెలిసి 2, 1.5, 1 మార్కులో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక చదవాల్సిందే, గట్టి కూర్చొని చదవాల్సిందే. మిగతా సమస్యలు, బాధలు, కష్టాలన్నీ పక్కన పెట్టి చదువుకుంటే ఉద్యోగం లేదని ఒక బాధ తీరిపోతుంది అనమాట. కనుక చూసుకోండి. రైట్, ఇంకెవరికైనా వచ్చిందా 32-34 రేంజ్? నేను మర్చిపోయింటే మీరు హ్యాండ్ రైజ్ చేసినారు, ఇన్ కేస్ నేను మర్చిపోయింటే పొరపాటుగా ఏదైనా చూడకపోయింటే చెప్పండి. శివకుమారి, షబానా షేక్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే రైట్. సో వీళ్ళని లోయర్ హ్యాండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడున్న రేంజ్ ఏముంది? 25 to 29 లేదా 30 అనుకుందాంలేండి. 25 to 30 ఈ రేంజ్లో ఎంతమందికి వచ్చినాయి మార్కులు? హ్యాండ్ రైజ్ చేయండి. 25 to 30. మిగతా వాళ్ళందరూ రాలేదా ఈ రేంజు? 25 to 30 కూడా రాలేదా రేంజు? 30 సార్ నాకు. ఓకే రమీనిసా 30. 5 క్వశ్చన్స్ మిస్ అయ్యాను, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే రైట్, లేట్గా జాయిన్ అయ్యారు. రైట్ ఫైన్. నెక్స్ట్ ఇంకెవరికి వచ్చింది 25 to 30 రేంజ్? నాకు తెలిసి మిగతా వాళ్ళు అందరితో. సంతోష్, నీకు ఎన్ని వచ్చాయి మార్కులు? నాకు 17 వచ్చినాయి సార్. 17 వచ్చినాయా? ఎందుకు? అవును సార్. ఎక్కడ పోయినాయి అన్ని మార్కులు? అన్నిట్లో పోయినాయి సార్. అందులో యాక్చువల్ గా గెస్ చేసి తప్ప మిగతా అన్ని పోయినాయి సార్. రైట్. సో చదవాల్సిందే సంతోష్. చదవాలా, ప్రాక్టీస్ చేయాలా. దాంతోపాటు ఈ కామన్ సెన్స్ అనేది ఏదైతే చెప్తుంటారో నేను మొదటి నుంచి చెప్తున్నా చూడండి. కామన్ సెన్స్ అంటే కొంచెం చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ మనకు అర్థం కాకపోతే కనీసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని ఈ ఆన్సర్ కాదేమో, ఇది కాదేమో అంటూ కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం కామన్ సెన్స్. ఇంకేం నాకు వేరే పదం అయితే లేదు దీంట్లో. అందరూ చదువుకొని ఎగ్జామ్కి వస్తారు, చదువుకోకుండా వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారేమో. కనుక చదువుకుంటూ వచ్చిన వాళ్ళల్లో కూడా మనకు కావాల్సింది ఏమంటే కామన్ సెన్స్ అనే ఒక ఫీచర్ మనలో ఉందనుకోండి, లక్షణం ఉందనుకోండి, ఆన్సర్లు వస్తాయి. చాలామంది గుడ్డిగా చదువుకొని వస్తారు, అలా కాదనమాట. చదువుకొని రావాలి, దాంతోపాటు కామన్ సెన్స్ ఉపయోగించి ఇది రైటా రాంగ్ అవుతుందా, ఇది కాదా అనుకుంటూ ఆలోచించే శక్తి ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ క్లియర్ చేస్తారు అన్నమాట. సరే, ఇప్పుడు 8:15 అయింది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. నాకు తెలిసి మిగతా 3 క్వశ్చన్ పేపర్లు మీకు నేను ఇచ్చినాను. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇచ్చినాను, టీజీటీ ఇంగ్లీష్ ఇచ్చినాను, తర్వాత ఇంకోటి అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఇంకో క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసి మీకు ఇచ్చినాను. సో మీరు నాకు చేయాల్సింది ఏముందంటే, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సరే రెస్ట్ తీసుకోండి, చదువుకోండి, ఈరోజంతా చదువుకోండి. సండేస్ నాకు సాయంత్రం 6 గంటలు 7 గంటల లోపల మిగతా పేపర్స్ ఏవైతే మీకు ఇచ్చినానో, టీజీటీ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో వాటిలో నుంచి ఈ యొక్క మెథడాలజీ అంటే మన టీచింగ్ యాప్టిట్యూడ్ 40 మార్క్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, 40 + 40 మార్క్స్ అంటే 80 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 80 క్వశ్చన్స్ని మీరు 40 అంటే 40 లాగా రాయండి. సో 40 క్వశ్చన్స్ని మీరు నాకు ఆన్సర్ చేయండి. తర్వాత మళ్ళీ 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి 80 క్వశ్చన్స్లో అంటే టోటల్ మీకు 40 మార్క్స్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఇండివిజువల్
ఇండివిజువల్గా 20 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి, 20 టీజీటీ ఇంగ్లీష్కి ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు అంటే నాకు సండే పంపించండి. అంటే ఈరోజంతా చదువుకోండి, రేపంతా చదువుకోండి, సండే రోజు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు వీకెండ్ ఎగ్జామ్ ఎలాగో నేను కండక్ట్ చేయడం లేదు కనుక సండే రోజు నాకు మీరు ఈ మార్క్స్ నాకు కొంచెం గ్రూప్లో పంపిస్తే చూసి దానివల్ల ఏమన్నా మీకు ప్రయోజనం ఉందా లేదా, ఇలా అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ డిఎస్సి క్వశ్చన్ పేపర్ తీసుకొని చేస్తే మనకి ఏమర్థమైంది, చాలామందికి 35 to 40 అనేది ఎవరికీ రాలేదు. ఎందుకు రాలేదు? ఒకటి మీరు చదవటం లేదు, అది ఖచ్చితంగా నేను చెప్పగలను, చదవటం లేదు మీరు. రెండోది ఎగ్జామ్ వస్తే నోటిఫికేషన్ వస్తే చదువుదాంలే, బిజీగా ఉన్నాంలే, కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఆ సమస్యలు ఈ సమస్యలు, ఇదే బుర్రంతా పాడు చేసుకొని ఉంటారు కనుక 35 to 40 రేంజ్ ఎవ్వరికి రాలేదు. ఇక నెక్స్ట్ 30 to 34 రేంజ్ ఉన్న వాళ్ళకి నేను నిర్మోహమాటంగా మీ మొహం మీదే చెప్తున్నాను, మీరు ఆ కట్ ఆఫ్ దగ్గరకు వచ్చి పడిపోతున్నారు. అయిపోతుంది, ఇంకొక మార్క్ వస్తే మీరు క్లియర్ చేస్తారు ఎగ్జామ్ అన్నట్టు పరిస్థితులకు వచ్చి ఆ లాస్ట్ స్టెప్లో పడిపోతున్నారు కనుక మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ప్రాక్టీస్ ఎందుకు, చదివింటారు, చదువుతున్నారు, ప్రాబ్లం లేదు, కానీ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ 2-3 ఆన్సర్ల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనుక చదువుకోండి. ఇక మిగతా వాళ్ళు ఎవరికైతే 34 లోపల వచ్చినాయో మీరే ఆలోచించుకోండి ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి అనేది. కనుక 3 కేటగిరీల్లో మీరు మాట్లాడుకుంటే ఫస్ట్ కేటగిరీలో ఎవ్వరూ లేరు. అంటే ఉన్న వాస్తవం ఏముందంటే ఇప్పుడు ఇలా ఎగ్జామ్ పెట్టి మీరు రాసినారనుకోండి, మీలో నాకు తెలిసి ఎవ్వరికి ఉద్యోగాలు రావు. ఉన్నమాట మొహం మీద చెప్తున్నాను, ఎందుకంటే బాధ అనిపించొచ్చేమో కానీ ఆది నిష్ఠూరం అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేళం తెలుగులో మనకు ఒక సామెత ఉంది కనుక దాన్ని చెప్తున్నాను. ఇప్పుడు కానీ మీరు చదువుతున్నట్లు చదివి ఇప్పుడు రాసినట్లు కానీ ఎగ్జామ్ రాసినారంటే ఒక్కరికి కూడా మీకు ఉద్యోగాలు రావు. మీరు ఏ రిజర్వేషన్ అన్న కేటగిరీలో ఉండండి, ఎక్కడన్నా మీకు ఉండండి, రావడం మాత్రం దాదాపుగా కాదు 100% రావు ఉద్యోగాలు. కనుక ఏం చేస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే ఈ ఆల్వేస్ ఎప్పుడూ కూడా మీరు ఇక్కడ ఉన్నారనుకోండి 25-30 లోపల ఉంటే మీకు తెలుసు మీకు రాదు ఉద్యోగం అని, రాదు ఆశలేం పెట్టుకోరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత. 35 to 40 రేంజ్లోకి వచ్చినారనుకోండి మీకు ఖచ్చితంగా తెలుసు మీకు ఉద్యోగం వస్తుంది, ఇంకేం టెన్షన్ ఉండదు. కీ చూడరు, ఆన్సర్ పేపర్ చూడరు, OMR చూడరు, ఏం పట్టించుకోరు, వస్తుంది వచ్చిన రోజు అపాయింట్మెంట్ తీసుకుందాం ప్రశాంతంగా ఉంటారు. ఎవరైతే 30-40 రేంజ్ మధ్యలో ఉంటారో వీళ్ళకి దినదిన గండం అనమాట. ప్రతిరోజు భయపడుతుంటారు, ఎగ్జామ్ రాసి వచ్చినాము, ఉద్యోగం వస్తుందా రాదా, కట్ ఆఫ్ ఎంత వస్తుందో రాదో, మా కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, మా డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా రోజంతా రాత్రి పగులు ఆలోచిస్తూ ఉంటాము. చివరికి లాస్ట్ మూమెంట్కి వచ్చేటప్పటికి చేతికలు పడతామన్నమాట. కనుక సేఫ్ ఎప్పుడూ కూడా ఒకే ఒక జోన్ ఉంటుంది, సేఫ్ జోన్, అది వచ్చేటప్పటికి టాప్ మార్క్స్. అది కొడితే ఏమంటారు, కొడితే కుంభస్థలం కొట్టినారనుకోండి ప్రశాంతంగా ఉంటాం, ఏ టెన్షన్ ఉండదు అనమాట. వస్తుంది ఇంకా అయిపోయింది, మిగతా టెన్షన్ లేదు. ఎగ్జామ్ రాసి వచ్చినాము, క్వశ్చన్ పేపర్ పక్క పారేసింటాము, ఏం అవసరం లేదు, చూసుకోవాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన లేదు, దానికి డిస్కషన్ అవసరం లేదనమాట. ఎవరు చేస్తారు అట్లా? ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు చేస్తారు, ఈ లాస్ట్ కేటగిరీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా తెలుసు ఏం క్వశ్చన్ చూడాల్సిన అవసరం లేదు, ఆన్సర్ చూడాల్సిన అవసరం లేదు, మనకి ఎట్లా రాదు ఉద్యోగము, ఎందుకు టెన్షన్ పడాలా, వదిలేస్తాం. కనుక 100కి దాదాపుగా ఒక 70% మంది ఈ కేటగిరీలో వచ్చేస్తాం. 30 to 34 రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీలో ఉంటాం. కనుక టెన్షన్ అనమాట. ఎగ్జామ్ రాయడానికి ముందు టెన్షనే, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టెన్షనే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెన్షన్. ఎందుకంటే మనం చదివింటాము కానీ అంతా చదివింటాము, కష్టపడింటాము కానీ కావాల్సినంత కష్టపడింటాము అనమాట, ప్రాక్టీస్ చేసింటాము కానీ అవసరమైనంత ప్రాక్టీస్ చేయమన్నమాట. కనుక మీరందరూ పెద్దవాళ్ళు, టీచర్సు, మీరు చాలామంది పిల్లలకు చెప్తూ ఉంటారు. కాకపోతే ఎందుకు ఫెయిల్ అవుతుంటారు అన్నప్పుడు నాకున్నటువంటి ఒక 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందరికీ చెప్పడం, క్లాసెస్ తీసుకోవడము, రాయడము, ఇంటరాక్షన్, నాకు అర్థమైంది ఏముందంటే ఒక 2-3 కేటగిరీలు క్యాండిడేట్స్ ఉంటారు. అంటే 2-3 కైండ్ ఆఫ్ కేటగిరీస్ వచ్చినాడు. బ్రాడ్లీ చెప్తున్నా 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు మనకు. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఏముందంటే ఒకరోజు మాట్లాడతారు, సార్ మేము చదివేస్తాం సార్, మేము ఫుల్ డెడికేషన్ సార్, అట్లా సార్ ఇట్లా సార్ అంటే చెప్తారు. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మాయమైపోతారు అన్నమాట, కంటికి కనిపించరు. వాళ్ళు గ్రూప్లో యాక్టివ్గా ఉండరు, మాట్లాడరు, ఇంటరాక్షన్ ఉండదు, అసలు వాళ్ళు ఏమైపోయినారు కూడా అర్థం కాదనమాట. సడన్గా వాళ్ళు ఎక్కడవుతారంటే ప్రత్యక్షం అవుతారనమాట. ఎగ్జామ్ ఒక వారం ముందుందనుకోండి, తక్కువ ప్రత్యక్షం అవుతారు. సార్ మాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్, కడుపులో నొప్పి, కాళ్ళలో నొప్పి, ఇంట్లో నొప్పి, ఏదో నొప్పి సార్, మాకు ప్రాబ్లం ఉంది, వారం రోజులు ఉంది సార్, ఏం చేయాలి సార్ అంటారు. ఏం చేయాలంటే ఇంక సరే చదువుకోండి, మీకు ప్రాక్టీస్ పేపర్లు పెట్టాము, చదువుకోండి, చేయండి అంటే ఇంకా రాత్రి పగులు ఎట్లా పీక్కు తింటారంటే రాత్రి 12 గంటలనే మెసేజ్ పంపిస్తారు, పొద్దున్న 3 గంటలకే మెసేజ్ పంపిస్తారు. సార్ అదే అర్థం కావడం లేదు సార్, మాకు ఇది అర్థం కావడం లేదు సార్, అది ఎట్లా చేయాలి సార్, ఇది ఎట్లా చేయాలి సార్ అంటే నానా హంగామా చేస్తారనమాట. వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఓకే, మీరు ఆ కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను దాని నుంచి బయటికి రండి.
ఇక రెండో కేటగిరీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు నిదానమే ప్రధానం అనమాట. నిదానం అంటే ఏముంది, ఎగ్జామ్ నోటిఫికేషన్ రాని వచ్చిన తర్వాత చదువుతున్నాంలే ఒక గంట సేపు చదువుతాం కదా, ఎగ్జామ్ నోటిఫికేషన్ రాని 8 గంటలు చదువుతాం, 14 గంటలు చదువుతాం. సో నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కలగాబులుగా మొదలవుతుంది అనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ చదివినారని ఒక భయం వస్తూ ఉంటుంది, వాళ్ళకంటే ఎక్కువ చదువుకుంటున్న వాళ్ళ పక్కన వాళ్ళు అనిపిస్తుంటారు. ఈ టెన్షన్లో పాపం వాళ్ళు కూడా చదువుతారనమాట. వాళ్ళు చదవరని నేను చెప్పిన వాళ్ళు చదువుతారు, కింద మీద పడి చదువుతుంటారు. అరే 10 రోజులు 20 రోజులు వేస్ట్ చేస్తామని భయంతో చదువుతా అంటారు. చదువుతారు కాదని నేను చెప్పిన అనమాట. కాకపోతే వీళ్ళు ఏముంటుందంటే కేవలం వీళ్ళని తెలుగులో వచ్చేటప్పటికి అవకాశవాదులు అంటారు వీళ్ళని. అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే చదువుతాము, ఎగ్జామ్ కోసం చదువుతాము, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మర్చిపోతాం, ఉద్యోగం వచ్చిందా సంతోషము, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చదవము అనమాట. సో వీళ్ళంటి వాళ్ళు అవకాశవాదులు. వీళ్ళలో కొంతమందికి లక్ కలిసి వస్తుంది. ఉన్నమాట వాస్తవం ఏమంటే లక్ కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఏదో కొంచెం అటు ఇటు కలిసి చదువుకుంటారు, వాళ్ళతో వీళ్ళతో కలిసి చదువుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు, కింద మీద పడతారు. కొంచెం అదృష్టం కూడా ఎగ్జామ్లో కలిసి రావడము, రిజర్వేషన్లో ఉండడము, లేకపోతే ఏదో కేటగిరీలో ఉండడము, ఇలాంటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా పాపం ఉద్యోగాలు తెచ్చుకుంటారు. కానీ అందరికీ అయితే ఉద్యోగాలు రావు. కనుక ఈ కేటగిరీలోనే చాలామంది ఉంటారనమాట. చదువుదాంలే, రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం, ఈరోజు నాకు మనసు బాగలేదు, నాకు కడుపులో నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ చదువుతారు. పాపం వాళ్ళు చదువుతారు. వాళ్ళు కొంచెం అదృష్టం కలిసి వస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. మీకు ఆ అదృష్టం కలిసి రాలేదు, అంతే, అదే జరిగిందనమాట. ఇక మూడో కేటగిరీ వాళ్ళు ఏముంటారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఏమేముందంటే నేను చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి. అది స్వామి క్లాస్లో ఉండి చదువుకుంటామా, లేకపోతే వేరే క్లాస్లో వాళ్ళు చెప్తే చదువుకుంటామా, ఎవరన్నా కోచింగ్ ఇస్తే చదువుకుంటామా, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమి ఉండదు అనమాట. వాళ్ళు చదువుకుంటారు, వీలైతే ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు, వీలు కాకపోతే పట్టించుకోరు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అవసరం లేదు, మిగతా వాళ్ళు ఏం మెటీరియల్ చదువుకుంటున్నారో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏదో తెచ్చుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు చదువుకుంటారు. మిగతా ఏమి పట్టించుకోరు, ఏ కోచింగ్కి పోరు, ఎట్లాంటి అవసరాలు పెట్టుకోరు, ఎలాంటి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోరు, వాళ్ళు చదువుకుంటారు. ఏదో అక్కడో ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ దొరికితే చూసుకుంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటారు. అంటే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, వాళ్ళ తల వాళ్ళు చూసుకుంటారు, మిగతా ఏం పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళు యాక్చువల్గా చాలా సక్సెస్ రేట్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఎగ్జామ్ కోసం చదువుకోరనమాట, వాళ్ళ జీవితం కోసం చదువుకుంటారు. వాళ్ళకి ఉద్యోగం ఎందుకు కావాలంటే వాళ్ళకి ఉద్యోగం అంటే వాళ్ళకి జీవితం అనమాట. కనుక ఉద్యోగం తెచ్చుకోవడం వల్ల వాళ్ళ జీవితం బాగుపడుతుందనే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి కోచింగ్ సెంటర్లకు పోకపోవచ్చు, వాళ్ళకి ఎలాంటి మెంటర్స్ ఉండకపోవచ్చు, ఎవరి మీద వాళ్ళు ఆధారపడరు, వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు చదువుకుంటారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ఉద్యోగాలు తెచ్చుకుంటారు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే. ఎందుకంటే దే డిపెండ్ కంప్లీట్లీ ఆన్ దెమ్సెల్వ్స్. సో ఇప్పుడు ఈ 3 కేటగిరీల్లో నాకు చాలామంది ఏ కేటగిరీలో కనిపిస్తున్నారంటే ఈ ఫస్ట్ కేటగిరీలో కనిపిస్తున్నారనమాట. ఎందుకు? వాళ్ళు కామ్గా ఉంటారనమాట, నిద్రపోతూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాగా మెటీరియల్ తెచ్చుకుందాంలే, అప్పుడు పుస్తకాలు కొనుక్కుందాంలే, అప్పుడు వీడియోలు చూద్దాంలే, అప్పుడు ప్రాక్టీస్ చేద్దాంలే అంటారు. అలాంటి వాళ్ళు ఉద్యోగాలు రావు. మీరు అలాంటి కేటగిరీలో ఉంటే మాత్రం మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రయోజనం లేదు. ఇక రెండో కేటగిరీలో ఉన్నారనుకోండి, కొంచెం దాంట్లో నుంచి బయటికి రండి. ఎందుకంటే అదృష్టం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది. లక్ ఉంటే పైకి వస్తారనే విషయం నాకు కూడా తెలుసు, కానీ 98% మన హార్డ్ వర్క్ ఉండాలి. ఒక 2% ఏదో అక్కడ ఇక్కడ గుడ్డిగా దేంట్లో రాయేసినట్టు తగిలినట్లు ఒక 2-3 బిట్స్ తగిలితే తగలొచ్చేమో, కానీ అన్ని బిట్లకి తగలు. కనుక మీరు గమనించండి, ఎవరైనా కానీ పోయిన డిఎస్సిలో క్లియర్ చేసిన వాళ్ళు కట్ ఆఫ్ వచ్చింటుంది చూడండి, 65 కట్ ఆఫ్ అనుకోండి, వాళ్ళకి 65.3నో 65.4 65.5 వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనమాట. వాళ్ళు చదివింటారు కాదని చెప్పును, కానీ దాంతోపాటు కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటుంది. కానీ మనకు అదృష్టం కలిసి రావడం అనేది చాలా వరకు నక్కతోక దొక్కిన వాళ్ళు ఎవరు తక్కువ మంది ఉంటారు. కానీ నాకు తెలిసి మనలాంటి వాళ్ళ జీవితంలో అదృష్టం అనేది దాదాపుగా ఎవరికి లేదు. అదృష్టం ఉంటే ఎక్కడో ఉండే వేరే చోటు ఉండేవాళ్ళం. కనుక అదృష్టం లేదు కనుక ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకోవాలి మనం. మూడో కేటగిరీ వాళ్ళు ఇట్లాంటి చోట్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటారు, వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటా అంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుక్కుంటారు. కనుక ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ నేను చాలామందిని నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్నాను అనమాట. మొదటి హడావిడి చేసే వాళ్ళని నేను కూడా చాలామందిని తీసేస్తాను. ఎందుకంటే వాళ్ళు తలనొప్పి వస్తుంది నాకు వాళ్ళతో. వాళ్ళు ఫస్ట్లో కనిపిస్తారు, తర్వాత మాయమైపోతారు, చివరిలో ప్రత్యక్షమవుతారనమాట. కనుక అలాంటి వాళ్ళతోనే తలనొప్పి నాకు. ఎందుకంటే ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి పూర్తిగా మొత్తం గందరగోళంలోకి వెళ్ళిపోతాం. కనుక నేను చెప్తుంది ఏముందంటే
మీరు కానీ నేను కానీ చాలామంది మనలాంటి వాళ్ళందరూ కూడా సెకండ్ కేటగిరీలో ఉంటాము. ఆ సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్ నోటిఫికేషను, అప్లికేషన్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాతే చదువుకుందాము, అప్పుడే ఫోకస్ చేద్దాము, ఉద్యోగం వచ్చేందుకు చదువుకుందాము, ఉద్యోగం వచ్చిన చేతులు అడుక్కొని వెళ్ళిపోదాము, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకుంటే మాత్రము మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఒక ఆపోజిషన్ అని క్రియేట్ చేస్తుంది అనమాట. ఎందుకు చదువుకుంటున్నాం? ఉద్యోగం కోసం చదువుకుంటాం. చదువుకొని ఉద్యోగం కోసం నేనేం కాదని చెప్పను, కానీ చదువుతుందని కొంచెం నచ్చి ఇష్టపడి చదువుకున్నారనుకోండి, తృప్తిగా ఉంటుంది, మనసుకు తృప్తిగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు మనసుకు తృప్తిగా ఉంటుందో చదువుకున్నప్పుడు మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది మీకు. కనుక బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఏముందంటే, మీకు నిజంగా టీచర్ ఉద్యోగం చేయాలని ఉంటే, నిజంగా టీచర్ ఉద్యోగం చేయడం వల్ల 10 మందికి మంచి చేసే అవకాశం మీకు దొరుకుతుంది, డబ్బులు వస్తాయి, డబ్బులు రావడము, పేరు రావడము, సమాజంలో గౌరవం రావడము, ఇవన్నీ కూడా వస్తాయి, కాదని నేను చెప్పను. కానీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ టీచర్ కావడం వల్ల ఏముంటుంది? ప్రైమరీ ఆబ్జెక్టివ్లో మీకు ఒక 10 మంది పిల్లలు మీ మాట వింటారు. మీ జీవితంలో ఒక 10,000 మందికి పాటలు చెప్పొచ్చు మీరు, కానీ ఆ 10,000 మంది మీ మాటలు గుర్తుపెట్టుకుంటారు, వింటారంటే ఏం లేదు, కనీసం ఒక 10 మందిని మీ జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఆ అవకాశం మీకు రావడానికి ఈ ఉద్యోగం మీకు దోహదపడుతుంది. దాంతోపాటు మీకు డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది, సమాజంలో పేరు, పరువు, మర్యాద అవన్నీ టీచర్ అనేది మాత్రం వస్తాయంటే గ్యారెంటీ ఏం లేదన్నమాట. దానికి మళ్ళీ మనకు క్యారెక్టర్ కావాలి, పర్సనాలిటీ ఉండాలి, మంచి వ్యక్తిత్వం ఉంటే అప్పుడు మళ్ళీ దాంతోపాటు మీకు డబ్బుతో పాటు పేరు, మర్యాద, గౌరవం అన్నీ దక్కుతాయి. కనుక కేవలం ఉద్యోగం మాత్రమే తెచ్చుకుందాము, ఉద్యోగం కోసమే చదువుకుందామంటే అట్లా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కాదని నేను చెప్పడం లేదు. కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. అక్కడ పని చేస్తూనే మళ్ళీ బాధపడుతుంటారు, ఇంకోటి ఏదైనా చేసింటే బాగుండు, ఇంకోటి ఏదైనా చేసింటే బాగుండు. నాకు తెలిసి నేను చూడంగా టీచర్స్ చెప్తున్నాను, గవర్నమెంట్ టీచర్స్ ఆంధ్రప్రదేశ్లో నేనున్న స్కూల్లో, నేను చదువుకున్న స్కూల్లో, లేకపోతే నేను ఉన్నటువంటి ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఎట్లుంటారు? పొద్దున్నే క్యారర్ కట్టుకుని పోతారు, పక్క పల్లెకి పోయి చెప్పుకొని వస్తారు. సాయంత్రం అవగానే ఒక సర్కిల్ ఉన్నదన్నమాట మాకు హిందూపూర్లో. ఆ సర్కిల్ దగ్గర వచ్చి అందరూ వచ్చి నిలబడతారు. ఎల్ఐసీలు చేసుకుంటామా, ప్రీమియంలు కట్టించుకుంటామా, భార్య పేరు మీద ఎల్ఐసి ఈ మెంబర్షిప్ ఏజెంట్షిప్ తెచ్చుకోవడము, ఈ ఎల్ఐసీలు అమ్ముకోవడం, ఇదే అనమాట. ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్పుకుంటూ కూర్చుంటారు. తృప్తి లేని జీవితాలు అంటారు దాన్ని. కనుక నిజంగా టీచింగ్ పోస్ట్లో మీకు రావడం వల్ల మీకు బాగుంటుంది, దానివల్ల మీరు ఒక 10 మందికి మంచి చేయగలరు అనే ఒక ఉద్దేశంతో మీరు వస్తే ఖచ్చితంగా ఎగ్జామ్స్ క్లియర్ అవుతాయి. తర్వాత ఉన్న జీవితంలో కూడా మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు సపోర్ట్ చేస్తుంది, అగెనిస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఒక దాన్ని మనం ఇష్టపడి నచ్చి చేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనకు ఉపయోగపడుతుంది, సపోర్ట్ చేస్తుంది, సహాయపడుతుంది. లేకపోతే లోపల కొడుతూ ఉంటుంది అనమాట. ఎందుకు చదువుకుంటాం రా, ఎందుకు వచ్చిన కర్మరా, తిప్పలు ఎందుకు రా, మనకు ఎట్లా అట్లా అయిపోతుందిలే అని వదిలేస్తారు చూడండి. అలాంటి వాళ్ళకి ఎగ్జామ్స్లో పాస్ కావడం చాలా కష్టం. కనుక ఇంత మాత్రం నేను చెప్పగలను, ఇంతకు మించి నేను కూడా ఏం చెప్పడానికి ఏం నా దగ్గర కూడా లేదు. సో నెక్స్ట్ వీక్ ఏం చేయాలో నేను కూడా కొంచెం ఆలోచించుకొని చెప్తాను. చదువుకోండి, త్రికరణ శుద్ధిగా అంటాం చూడండి, మనస్సు, వాక్క, కర్మను ఒక పని మీద మనసు పెట్టినాం అనుకోండి, ఖచ్చితంగా అందులో మనం సక్సెస్ కావడానికి 99.9999% మనకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అలా చేయమో ఊరికి అనవసరంగా మాట్లాడచ్చు, అంతేగాని ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చిందని అన్ని కష్టాలు ఆలోచిస్తే ఎదుర్కొనే శక్తి ఉంటే ఏది కష్టం కాదనమాట. కనుక చదువుకోండి. ఇంకా దీన్ని నేను స్టాప్ చేస్తాను. మీ వైపు నుంచి ఏదైనా మాట్లాడదలుచుకుంటే, మీ వైపు నుంచి ఏమైనా చెప్పదలుచుకుంటే మీరు ఒక 2 నిమిషాలు అన్మ్యూట్ చేసుకొని మీరు కావాలంటే ఒక్కొక్కరు మాట్లాడచ్చు. రైట్, చెప్పండి. మీ వైపు నుంచి ఏమైనా మాట్లాడదలుచుకుంటే చెప్పండి. దీన్ని రికార్డింగ్ కూడా ఎండ్ చేస్తాను. మనం కావాలంటే ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఒక్క నిమిషం.